హల్లెలూయా. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ఈ సంపూర్ణ ఉపవాస ప్రార్థన కూడికకు కూడుకొనిచ్చిన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్న అందరికి వందనాలండి. దేవునికి స్తోత్రాలు. చేతులు చాపి మరొకసారి గట్టిగా చెప్దాం, పెద్దగా చెప్దాం. హల్లెలూయా. మనకి నెక్స్ట్ నెలలో ఏప్రిల్ మాసంలో మనకి మీటింగ్స్ ఉన్నాయి. 22, 23, 24, 25 4 దినాలు మనకి ఈ యొక్క ప్రార్థనా మందిరం సహవాస కూడికలు పండుగలు ఏర్పాటు చేయబడ్డాయి. మీరందరూ ప్రార్థన చేయండి, పాలు పొందండి. హల్లెలూయా, హల్లెలూయా. గత సంవత్సరమే ఈ మీటింగ్స్ జరగాలి. ఈ కరోనా వైరస్ వల్ల మీటింగ్స్ మరి జరగకుండా ఆగిపోయినాయి. ఈ సంవత్సరం ఎలాంటి ఆటంకం లేకుండా ప్రభు జరిగించినట్లుగా 2 చేతుల పైకెత్తి గట్టిగా స్తోత్రం చేయించుదాం. పెద్దగా చెప్పాలి, స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ ఒక చిన్న వాక్యాన్ని చదువుకుందాం, చదవండి. దావీదు రాసిన కీర్తనలు 20వ కీర్తన. దావీదు రాసిన కీర్తనలు 20వ కీర్తన 2వ వచనం చదవండి. చాలు. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చెయ్యునుగాక. చాలండి. ఈ మార్చి నెల 15వ తారీఖున ఈ సంపూర్ణ ఉపవాస ప్రార్థనకు కూడుకొనొచ్చిన మీతోను నాతోను మనందరితోనూ ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆయన పరిశుద్ధ స్థలములో నుండి నీకు సహాయము చెయ్యనుగాక. దేవుడు నీకు చెప్పిన మాటిది. దేవుడు నీకు సహాయం చేస్తాను అంటున్నాడు. ఎలా సహాయం చేస్తాడో, ఎలా ఆయన సహాయం నీకు అందుతుందో, ఏ రీతిలో ప్రభు నీకు సహాయం చేస్తాడో, ఎలా ఆయన నిన్ను ఆదరిస్తాడో అది ప్రభువుకే తెలుసు, నీకు నాకు తెలియదు. ఆలోచించండి. అందుకని ఇంకొక సందర్భంలో కూడా ఏమని ఉందంటే, మనుషుల సహాయము వ్యర్థము. ఆలోచించండి. మనుషులు సహాయం చేశారనుకో, అది కొంతవరకే పనిచేస్తుంది. అందుకని అనుభవాలన్నీ గమనించినటువంటి భక్తుడు అంటాడు, మనుషుల సహాయం వ్యర్థము అంటున్నాడు. దేవుడు నీకు సహాయము చెయ్యునుగాక అని ప్రభువే చెప్తున్నాడు. ఈ రోజున చాలా మంది సహాయము కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే సహాయాన్ని పొందలేని పరిస్థితులు, సహాయము లేక కొంతమంది పేదరికంలో జీవిస్తూ ఉంటారు. మరి కొంతమంది అనారోగ్యకు గురైపోతూ ఉంటారు. మరి కొంతమంది దేవుని సహాయం లేకపోవటం వల్ల అప్పులు పాలైపోతూ ఉంటారు. మరికొంతమంది దేవుడు సహాయం వాళ్ళ జీవితంలో అరుదైపోవటం వలన వాళ్ళకి తినటానికి ఆహారం లేని పరిస్థితులు, ఉండటానికి
నివాసము లేని పరిస్థితులు, జీవించటానికి జీవన శైలి ముందుకు నడిపించలేని పరిస్థితులు ఎన్నో విధాలుగా మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుడేమంటున్నాడు ఈ రాత్రి నీతోను నాతోను, ఆయన పరిశుద్ధమైన స్థలములో నుండి ఈ రాత్రి యెహోవా నీకు సహాయము చెయ్యును గాక. విశ్వసించిన వారు గట్టిగా రెండు చేతుల పై గట్టిగా వెళ్ళి చెప్దా, పెద్దగా చెప్దా. హల్లెలూయా. ఆయన పరిశుద్ధమైన స్థలములో నుండి యెహోవా నీకు సహాయము చెయ్యును గాక. ఆలోచించండి, దేవుడు అంటే కొన్ని పట్టణాలకు సహాయం చేస్తాడంటండి. ఎప్పుడు దేవుడు సహాయం చేస్తాడు? ఏ రోజు చేస్తాడు? ఏ దినాన చేస్తాడు? ఆలోచించనండి. బైబిల్లో ఒక పట్టణం ఉంది. ఆ పట్టణానికి యేసయ్య సహాయం చేస్తూ ఉన్నాడంట. ఆ పట్టణములో జీవిస్తున్న ప్రజలకి, ఆ పట్టణానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడంట. మధ్యాహ్నమా, చీకటి వేళ, రాత్రి వేళ, ఎప్పుడు సహాయం చేస్తున్నాడు దేవుడు ఆ పట్టణానికి అని మనం బాగా గమనిస్తే, మీ బైబిల్ ఉన్నవారు మీ బైబిల్ ఓపెన్ చేయండి. కీర్తనల గ్రంథం 46వ కీర్తన 5వ వచనము. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, ఆ పట్టణానికి చలనము లేదు. చాలు, అర్థమైందండి. అరుణోదయమనే దేవుడు ఆ పట్టణానికి సహాయం చేస్తున్నాడంట. ఆ పట్టణానికి ఏది అవసరమో, ఆ ప్రజలకి ఏది అవసరమో, ఆ ప్రజలకి ఏది కావాలో దానిని దేవుడు అరుణోదయం అనే ప్రభు సహాయం చేయుచు ఉన్నాడు. ఆమేన్. అరుణోదయం అంటే ఉదయించే సమయం. సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు. చెమ్మ చీకటి, తెల్లవారుజామున, ఏకువ జామున కోళ్ళు అరిసే వేళలో, ఈ తెల్లవారుజామున దేవుడు ఆ పట్టణానికి సహాయం చేస్తూ ఉన్నాడట. ఎందుకు? ఆ పట్టణములో యేసయ్య ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఈరోజు నువ్వు దేవుని సహాయం పొందాలని నీకు ఆశ ఉందా? దేవుని సహాయము అనుభవించాలని నీ మనస్సులో కోరికుందా? దేవుని సహాయము చేత నేను ముందుకు నడవాలి, దేవుని సహాయాన్ని నేను పొంది తీరాలి, దేవుని సహాయాన్ని నేను, నా కుటుంబ వ్యవస్థ మేము సమృద్ధిగా పొందాలి అన్నికి ఆశ ఉందా? కోరికుందా? తలంపుందా? మంచిది. ఎప్పుడు దేవుడు ఆ పట్టణానికి సహాయం చేస్తున్నాడు. నీళ్లు కావాలంటే నీళ్లు సహాయం చేస్తున్నాడు, ఆహారం కావాలంటే ఆహారం సహాయం చేస్తున్నాడు, ఆర్థిక సహాయం చేస్తున్నాడు, ధన సహాయం చేస్తున్నాడు. ఏది కావాలన్న ప్రభు ఆ పట్టణానికి సహాయం చేస్తున్నాడు. ఎప్పుడు? అరుణోదయమనే. ఆమేన్. ఇంకా చీకటి ఉండగానే ఏకువ జామున, తెల్లవారుజామున ఆ పట్టణానికి ఏది అవసరమో ఆ పట్టణానికి ప్రభు సహాయము చేయుచు ఉన్నాడు.
ఆమేన్, ఆమేన్. ఆ పట్టణములు ఎవరున్నారు చెప్పండి? ఆ పట్టణములో దేవుడు ఉన్నాడు. మరి ఈ రోజున మీ యొక్క హృదయం అనే పట్టణములో దేవుడు ఉన్నాడా? మీ శరీర సంబంధించిన గృహాల్లో దేవుడు ఉన్నాడా? నీ మనసులో దేవుడు ఉన్నాడా? నీ ఆలాపంలో దేవుడు ఉన్నాడా? నీ తలంపుల్లో దేవుడు ఉన్నాడా? ఆలోచించనండి. దేవుడు లేకుండా మనం ఎన్ని చేసి ఉపయోగం ఉందండి? ఆలోచించండి. దేవుడు లేకుండా మనం ఎన్ని కార్యక్రమాలు చేసి ఏమన్నా మనకు ప్రయోజనకరంగా ఉంటాయా? ఈ రోజున దేవుడు లేకుండా ఎందరో బ్రతుకుతూ ఉన్నారు, ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఎన్ని కార్యక్రమాలు చేసినా వాళ్ళ జీవితాల్లో అపజయాలు ఎదురవుతున్నాయి, వాళ్ళ జీవితాల్లో కన్నీరు ఎదురవుతుంది, వాళ్ళ జీవితంలో దేవుని సహాయం కోల్పోయి వాళ్ళ జీవితం పేదరికానికి, ఇబ్బందికి, ఇరుకులకి, సమస్యలకి గురైపోతూ ఉంది. ఆలోచించండి. ఈ రోజున దేవుడు తన పరిశుద్ధమైన స్థలములో నుండి మీ అందరికి సహాయం చెయ్యునుగాక. అయితే నీ పట్టణములో యేసయ్య ఉండాలి. ఎక్కడుండాలండి? నీ హృదయం అనే పట్టణములో యేసయ్య ఉండాలి. దేవుడు లేని పట్టణం కట్టుకున్న ఉపయోగం ఉందండి? కొన్ని పట్టణాలు ఉంటాయి, ఆ పట్టణాల్లో దేవుడే ఉండడు. ఆలోచించండి. ఈ రోజున నీ జీవితంలో యేసుక్రీస్తు అంటే వాక్యము. ఆమేన్. యేసుక్రీస్తు అంటే ఎవరండి? వాక్యము. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆమేన్. వాక్యమే దేవుడై ఉన్నాడు. ఈ రోజున నీ గృహములో, ఆత్మ సంబంధమైన నీ హృదయములో, శరీర సంబంధమైన నీ గృహములో వాక్యం ఉందా? ఉందండి. వాక్యం ఉంటే దేవుడు ఉన్నట్టే. వాక్యం లేకపోతే దేవుడు లేడు అక్కడ. వాక్యం ఏమని సెలవిస్తుంది? మీరు ఏకూజామున లేండి, లేచి మీరు ప్రార్థించండి, స్తోత్రాలు చెప్పండి. వాక్యం సెలవు ఇవ్వటం లేదండి. ఎవరి జీవితంలో అయితే యేసయ్య అనే వాక్యం ఉంటుందో, స్తుతి అనే స్తోత్ర గీతం ఉంటుందో, ఏకోలేసి అనుభవం మీ జీవితంలో మీరు కలిగి ఉంటే దేవుడు మీకు సర్వ విషయాలలో సహాయము చేస్తాడు. ఆమేన్. ఒక ఆయనకి 10 మంది పిల్లలు. 10 మంది పిల్లలు. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు. మనం ఒక్కళ్ళకి ఇద్దరికే కంగారు పడిపోతూ ఉంటాం, గందరగోళం అయిపోతూ ఉంటాం. ఆ ఇద్దరు పిల్లల్ని మనం అదుపు చేయలేం, ఆ ఇద్దరు పిల్లలకి మనం సమాధానం చెప్పలేం. ఏంటి బాబు అని మనం అడిగామనుకో, నువ్వు మాకు చెప్పేది ఏంది అని తల్లిదండ్రులు ఎదురుస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఆ పిల్లల్ని పెంచే విధానము తెలియక, ఆ చిన్న పిల్లలకి పెద్ద పెద్ద సెల్ ఫోన్లు ఇవ్వటం, చిన్న పిల్లల్ని ఎలా పడితే అలా పెంచటం, చిన్న బిడ్డలను గోముగా పెంచటం, అలా చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ పిల్లల పరిస్థితులు చాలా దారుణంగా మార్చబడుతూ ఉంటాయి. ఆమేన్. అయితే ఆయనకి 2 కాదు, 3 కాదండి, 10 మంది సంతతి కలిగి జీవిస్తూ ఉన్నాడు.
10 మంది పిల్లలు కలిగి జీవిస్తూ ఉన్నాడు. ఈ 10 మంది పిల్లల కోసం ఏం చేస్తున్నాడు? ఆస్తులు సంపాదించటం లేదు, డబ్బులు కూడబెట్టడం లేదు, ప్లాట్ల మీద ప్లాట్లు కొన్ని రిజిస్ట్రేషన్ చేయించటం లేదు, బంగారాలు తయారు చేయించటం లేదు, చెవులకు పెట్టడం లేదు, డబ్బులు ఏటీఎంలో దాచిపెట్టడం లేదు. ఆయన ఈ 10 మంది పిల్లలకి ఆయన ఏమి సాధన చేస్తున్నాడు, ఏమి ఆయన సంపాదిస్తున్నాడు అని చూస్తే మనము ఆ 10 మంది పిల్లలందరినీ తన చుట్టూరు మోకరింపజేసి వాళ్ళందరి నిమిత్తమై అరుణోదయం లేచి ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి ప్రార్థనలు స్తోత్రాలు చేయుచు ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. చదవమ్మా. హల్లెలూయా. ఈ 10 మంది పిల్లల నిమిత్తమై తండ్రి ఏం చేస్తున్నాడు ఆలోచించండి. ఈ 10 మంది పిల్లల కొరకు తండ్రి ఏకూజామున లేచి అరుణోదయం లేచి ఒక్కొక్కరి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాడు, ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలులు అర్పిస్తున్నాడు. ఆలోచించండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు చెప్తున్నాడండి. అలా చేయటం ద్వారా నిత్యం అలాగ చేస్తూనే ఉన్నాడు. తాను భూమి మీద బ్రతుకున్నంత కాలము యోబు భక్తుడు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడూ మిట్ట మధ్యాహ్నం కాదు, ఎప్పుడూ రాత్రి కాదు, ఎప్పుడూ అరుణోదయమున లేచి. ఈ రోజున మనం అరుణోదయం లేస్తున్నామా? దేవుని సహాయం మనం పొందాలని ఆశిస్తున్నాం. దేవుని సహాయం నాకు కావాలని నువ్వు ఆశిస్తున్నావు. దేవుడు నాకు సహాయం చేయటం లేదు కదా, అందుకు నేను ఇలా అయిపోయాను, అలా అయిపోయానని దేవుని మీద నువ్వు సనుక్కుంటూ గొనుక్కుంటూ ఉంటారు కొంతమంది. దేవుని నమ్ముకున్నావు, మాకు ప్రయోజనం కలగలేదండి. ఆయన మందిరానికి వచ్చినా మాకు ఉపయోగం ఏమీ లేదండి అని చెప్పేవాళ్ళు లక్షల మంది ఉంటారండి. యోబు భక్తుడు ఏం చేస్తున్నాడు? అరుణోదయం లేచి తన బిడ్డల నిమిత్తము ఒక్కొక్కరు కొరకు స్తోత్రాలు, స్తుతి, స్తోత్రమని దహన బలులు అర్పిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీ హృదయముల ప్రార్థన ఉంటే యేసయ్య ఉంటాడు. ఆమేన్, ఆమేన్. యేసయ్య ఉంటే నీకేం కలుగుతుంది? సహాయము కలుగుతుంది. ఆయన ద్వారా నువ్వు సహాయాన్ని పొంది తీరతావు. దేవుడిచ్చే సహాయం నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కుంటే వచ్చేది కాదు. ఆస్తులు పెట్టి, అంతస్తులు పెట్టి నువ్వు నాకు సహాయం చేయమని అడగాల్సిన అవసరం లేదు. ఆయన ఉచితంగానే నీకు సహాయం చేస్తాడు. ఆయన మళ్ళీ నీ దగ్గర ఎదుగు నేను నీకు సహాయం చేశాను, నువ్వు నాకు బదులు ఇవ్వమని అడిగే దేవుడు కాదు ఆయన. చూడండి, 10 మంది పిల్లలు కలిగిన వ్యక్తి అండి. ఈ రోజున మన జీవితంలో అన్ని చేస్తాము, కానీ ప్రార్థన దగ్గరకు వచ్చాక ప్రార్థన నీకు నాకు ఒట్టు. నాకలి చూడండి, తల కింద పెట్ట, నీకు నాకు ఒట్టు. ప్రార్థన నీకు నాకు ఒట్టు. తిండా నీకు నాకు ఒట్టు లేదు, తిను. నిద్ర కడుపు నిండపో, మరలా తగ్గిపోతావేమో. ఆలోచించండి, ప్రార్థనకు వచ్చాక మనం అనేక
అనేక విధాలుగా సాతాను మనల్ని ముందుకు మూవ్ కానివ్వకుండా వాడు అనేక త్రాళ్ళు పెట్టి త్రాళ్ళు కట్టి వెనకగా లాగుతూ ఉంటాడు. ఆలోచించండి. అయితే యోబు భక్తుడు ఏం చేశాడు? అరుణోదయమును లేచి ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలులు అర్పిస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని మహింపరుస్తున్నాడు. అందుకే దేవుని సహాయము యోబు భక్తుడు జీవితంలో కలిగి ఉంది కాబట్టి తూర్పు దిక్కున యోబు భక్తుడు గొప్ప వ్యక్తిగా మార్చబడ్డాడు. ఆమేన్. గొప్ప వ్యక్తి అయిపోయాడండి. దేవుళ్ళో గొప్ప వ్యక్తి అయిపోయాడు, ఆత్మీయతలో గొప్ప వ్యక్తి అయిపోయాడు, శరీర సంబంధము భూ సంబంధము కూడా గొప్ప వ్యక్తిగా మార్చబడ్డాడు. మరి ఈ రోజున మన దైవానంద జీవితంలో మనం దేవుని సహాయం కావాలని ఆశిస్తున్నామా? మనుషుల సహాయం కోసం మనం ప్రాకులాట చేస్తూ ఉంటాం. జార్జి మల్లర్ అనేటువంటి ఒక భక్తుడు అన్నాడండి, గొప్ప సేవకుడు. వినాలి మీరు. ఆ గొప్ప సేవకుడి దగ్గర కొంతమంది పనివాళ్ళు ఉన్నారు. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఇంచుమించుగా ఒక 20 మంది 30 మంది పనివాళ్ళు ఉన్నారు. ఆ దైవజనుడి దగ్గర గొప్ప సేవకుడు జార్జి మల్లర్. వాళ్ళు ఆలోచించండి, ఆ సేవకుడు దగ్గర వాళ్ళంతా కలిసి జీవిస్తూ ఉన్నారు. ఆ సేవకుడు దేవుని సహాయం మీద ఆధారపడి బ్రతుకుతున్న వ్యక్తి. దేవుడు సహాయం చేస్తేనే ఆహారం తింటాడు, దేవుడు సహాయం చేస్తేనే నడగలుగుతాడు, దేవుడు సహాయం చేస్తేనే మాట్లాడగలుగుతాడు. దేవుని సహాయం లేకుండా అడుగు తీసి అడుగు ముందుకేయడు. దేవుని సహాయం లేకుండా ఏ కార్యంలో కూడా ముందుకు తల వంచడు, తలబెట్టడు. ఒకరోజు ఆయన గదిలో కూర్చొని ప్రార్థన చేస్తామన్నాడు. ఇక తెల్లవారుజామున ఆలోచించండి, ఇక తెల్లారిద్ది కాబట్టి ఆ రోజున ఆ 10 మంది 20 మంది వాళ్ళకి భోజనాలు పెట్టడానికి కూడా ఆయన దగ్గర డబ్బు లేదు, అంత స్థోమత లేదు. ఆలోచించనండి, బియ్యం తెచ్చుకోవటానికి డబ్బులు లేవు, నీళ్ళు తెచ్చుకోవటానికి డబ్బులు లేవు, స్థోమత లేనటువంటి వ్యక్తి. ఈ 20 మంది వచ్చి అడుగుతున్నారు, ఏమండి పాస్టర్ గారు, మరి మాకు భోజనాలు మీరు పెట్టకుండా మమ్మల్ని కడుపులతో కాల్చేస్తున్నారు, ఆకలితో చంపేస్తున్నారు, మాకు బాగా ఆకలి అవుతుంది, ఇప్పుడు మేము ఏం చేయాలి అని ఆ దైవజనుడని వీళ్ళు అడుగుతూ ఉన్నారండి. ఆ దైవజనుడు అంటాడు, మనం మోకరించి ప్రార్థన చేద్దాం, దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆమేన్, ఆమేన్. మేము మోకరించి ప్రార్థన చేయం, మీరే చేయాలి. ఎట్లా చేస్తాడు దేవుడి సహాయం? డబ్బులు లేకుండా ఎలా చేస్తాడు? ఎలా కార్యం చేస్తాడు దేవుడు? ఇది ఎలా అసాధ్యమవుతుంది? సాధ్యం కాదు కదా ఇది, ఎలా అసాధ్యమవుతుంది అన్నట్లు వాళ్ళు మాట్లాడుతుంటే ఆ దైవజనుడు మోకరించి చేతుల పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఈ 20 మందిని పోషించడానికి మీరు నాకు సహాయం చేయండి. రేపు ఉదయకాలము కల్లా మీ సహాయము నాకు అందాలి. మీ సహాయము చేస్తేనే నేను వీళ్ళకి సమాధానం చెప్పగలుగుతాను, వీళ్ళని పోషించగలుగుతాను అని ఆ దైవజనుడు మోకరించి కన్నీళ్లతో ప్రార్థన చేయటం ప్రారంభించాడండి. కూర్చో. కన్నీళ్లతో మోకరించి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. రాత్రంతా కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తున్నాడండి. రాత్రంతా ప్రభు సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఉదయకాలం కల్లా నీ సహాయం నాకు అందాలయ్యా, ఉదయకాలం కల్లా నీ సహాయం నాకు అందాలని ఆ దైవజనుడు కన్నీళ్లతో తన గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడండి.
ప్రార్థన అంతా ముగించుకున్నాడు. తెల్లవారైపోతుంది. ఆ 10 మంది 20 మందిని ఆయన దగ్గర ఉన్న వాళ్ళని పిలిపించాడు. పిలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చారు. దేవుడు మనకు సహాయం చేశాడు. ఆ గది డోర్లన్నీ ఓపెన్ చేయండి, బయటికి వెళ్ళి అని అడిగాడండి. దేవుడు సహాయం చేశాడంటాడు. దేవుడే ఇంతవరకు డబ్బులు కూడా ఇవ్వలేదు కదా, ఇంతవరకు ఖర్చులు తెచ్చుకోవడానికి కూడా డబ్బులు లేవు కదా అని ఆలోచించండి అని వీళ్ళు మాట్లాడుతుంటే దైవజనుడు అంటాడు, దేవుడు మనకు సహాయం చేశాడు. ఆ లోపలికి వెళ్ళి డోర్లు ఓపెన్ చేయండి, బయట డోర్లు ఓపెన్ చేయమనగానే ఆ 10 మంది వెళ్ళి డోర్లు ఓపెన్ చేస్తుంటే ఆలోచించారండి. ఆ ఎలపల బాగాన కోడిగుడ్లు, టమాటాలు, ఆ ఎలపల బాగాన నూనె, ఆ ఎలపల బాగాన బియ్యం, ఖర్చులన్నీ ఒక లారీకి దించినట్లుగా అక్కడ కనిపించాయండి. ఆ 20 మంది స్టన్ అయిపోయారండి. ఇది ఎట్లా జరిగింది అని అంటాడు, దేవుడే సహాయం చేశాడు. చప్పట్లు కొట్టండి. చూడండి, యేసయ్య అద్భుతం చేస్తాడు. నీకు అన్ని చేతవుతున్నాయి కానీ ప్రార్థన చేయటం చేతగాటం లేదు. అన్నిటికీ సమయం దొరుకుతుంది కానీ ప్రార్థన చేయడానికి సమయాన్ని ఎంచుకోలేకపోతున్నావు, సమయాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు, సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నావు. నువ్వు అన్నీ చేయమంటే చేస్తావు, రాత్రి అంతా చేయమంటే చేస్తావు, నైట్ డ్యూటీ చేయమన్నా చేస్తావు. ప్రార్థన చేస్తావా? చేయలేని పరిస్థితులు. అందుకని అక్కడ బైబిల్ చెప్తుంది, ఏమని చెప్తుందండి, అరుణోదయం లేచి ఆయన ప్రార్థించాడు కాబట్టి ఏకోజాముని ఆ భక్తునికి దేవుని సహాయం అందుతూ ఉంది. ఆమేన్, ఆమేన్. నీకు ఈ దినానికి కావాల్సిన సహాయం కావాలి. వినండి, సహాయం కావాలి. నీకు ఈ దినానికి కావాల్సిన సహాయం కావాలంటే ఆరోగ్యము లేకపోతే నువ్వేం చేయలేవు. వినండి, చేతిలో డబ్బు లేకపోతే నువ్వేమీ చేయలేవు, ఓపిక లేకపోతే నువ్వేమీ చేయలేవు. మరి నీకు దేవుని సహాయం అందాలంటే నువ్వేం చేయాలి? దేవుని పాద దగ్గర కూర్చొని, అయ్యా నీ సహాయం నాకు కావాలయ్యా, నువ్వు నాకు సహాయం చేస్తేనే నేను అడుగులు ముందుకేస్తానని నువ్వు లేచి ప్రార్థించే అనుభవం నీకుందా? నిద్రపోమంటే ఎంత నిద్రపోతారు ఇప్పుడు ఈ రాత్రి. నేను ఆమెనంటే ఇక్కడే పండుకోమని నిద్రపోతారు, జొల్లు కూడా గారిపోద్ది. ఏమండి, మేమందరం దేవుని సహాయం ద్వారా ఐశ్వర్యవంతులుగా ఉండాలన్నోళ్ళు చేతులు పైకెత్తండి. ఏంది ఎత్తట్లేదు? మేమందరం ఐశ్వర్యవంతులం కావాలి, గొప్పవారిని కావాలి, మేమందరం ధనవంతులం కావాలన్నోళ్ళందరూ చేతులు పైకెత్తమన్నా. నేనే ఎత్తానికి మీరు ఎత్తటానికి మీకేమైంది? లేదు మీకు. మేము ఐశ్వర్యవంతులు కావాలి, ధనవంతులం కావాలి, కారుల్లో తిరగాలి, విమానాల్లో తిరగాలి, ఇంకా 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 మంచి 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 కార్యక్రమాల్లో మేము ఉండాలి అన్నోళ్ళందరూ చేతులు పైకెత్తమంటే ఎత్తారు. బాగానంది. ఆమె మరి ఐశ్వర్యవంతులు కావాలంటే దేవుని సహాయం నీకు అందాలి కదా. నువ్వు ధనవంతుడు కావాలంటే దేవుని సహాయం నీకు అందితే కదా నువ్వు ధనవంతుడు అయ్యేది. రోమిలికి రాసిన పత్రికలో చదవండి. అడ్డోరే రోమిలికి రాసిన పత్రిక, ప్రార్థించు వారి ఎడల చదవండి చదవండి చదవండి. ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే ప్రార్థన చేస్తారో యేసయ్య మీ మీద కృప చూపించి మిమ్మలను ఐశ్వర్యవంతులుగా మార్చునగాక. చాలా మంది మాట్లాడు తెలుసా, ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయా? ప్రార్థన చేస్తే రోగాలు బాగుపడతాయా? ప్రార్థన చేస్తే ఇల్లు కట్టుకోగలుగుతామా?
ప్రార్థన చేస్తే పిల్లలు మారతారా? ప్రార్థన చేస్తే స్వస్థత జరిగిద్దా? ఇక ప్రార్థన చేసుకునే కాడికి ఇవన్నీ ఎందుకండి? డాక్టర్ ఎందుకు, యాక్టర్ ఎందుకు, ఇంకా 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 అప్పులు తెచ్చుకోవటం ఎందుకు, ఇంకా పేదరికం అనుభవించడం ఎందుకు, ఇబ్బంది కొలిమలో ఎందుకు నలిగిపోవాలి అని మీకు డౌట్ రావచ్చండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితములో ఈ రాత్రి నువ్వు ప్రార్థననే ఆయుధమును నువ్వు ధరించుకొని ప్రార్థనాత్మతో నింపబడి నువ్వు మోకరించి కన్నీళ్లు విడిచి నువ్వు ప్రార్థన చేయి. దేవుడు తప్పనిసరిగా నీకు సహాయము చెయ్యునుగాక. ఆమేన్. నీకు సహాయం చేయటానికి అధికారులను లేపుకుంటాడు. నీకు సహాయం చేయటానికి అనేకులన్నీ రక్త సంబంధం లేపుకుంటాడు. నీకు సహాయం చేయటానికి అనేకులు భూస్వాములు లేపుకుంటాడు. దేవుని సహాయం నీకు అందిద్దండి. ఆలోచించండి, దేవుని సహాయం నీకు అందిద్దండి. మరి మన జీవితంలో మరి మనం దేవుని సహాయం కోసం ఎదురు చూస్తున్నామా, లేక మనుషుల సహాయం కోసం ఎదురు చూస్తున్నామా? మనుషుల సహాయం వల్ల నీకు ప్రయోజనం ఏం కలుగుతుందండి? బైబిల్లో ఇంకొక మాట కూడా ఉంది, చదవండి. చక్కటి మాట చదవండి. కీర్తన గ్రంథం 18వ కీర్తన 29వ వచనం. నీ సహాయము వలన సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారములను దాటెదను. ఆమేన్. ఆ భక్తుడు చెప్పుకుంటున్నాడు, అయ్యా నీ సహాయం వలన నేను సైన్యమును జయిస్తాను, నీ సహాయం వలన ప్రాకారాలు దాటగలుగుతాను. దేవుని సహాయం వలన సైన్యాన్ని జయిస్తాను అంటున్నాడు. ఎవరండి ఆయన? కీర్తనాకారుడైన దావీదు. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలకి సాతాను శత్రువు. వినండి బాగానండి. దేవుని బిడ్డలకు సాతాను శత్రువు. దొంగోడు దొంగ దెబ్బతీస్తాడు. వాడు డైరెక్టర్గా రాడాడు, నేను వస్తున్నానని చెప్పడాడు. దొంగోడు ఏం చేస్తాడు? దొంగ దెబ్బతీస్తాడు. దొర దెబ్బగా తీసే దొంగ దెబ్బతీస్తాడు. ఈ దేవుని బిడ్డలకు సాతాను శత్రువు. సాతాను సైన్యము మనం జయించాలి. సాతానికి సైన్యం ఎక్కువగా ఉంది. మంది బలం ఎక్కువ, డబ్బు బలం ఎక్కువ, ఆచారం అనే బలం ఎక్కువ, లోకం అనే బలం ఎక్కువ వాడికి. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు? మన మీదకి సైన్యాన్ని వదులుతాడు. ఆ వంతు ఏందో స్తోత్రం యేసు రక్తం అంటుందో చూడు. ఒకసారి పోండి ఓ సైన్యమా అని వదులుతాడు. ఇక ఆ వంతు ఏందో ప్రార్థన అంటుంది చూడు. ఒకసారి పో, సైన్యాన్ని వదులుతాడు. వాడి దగ్గర చాలా సైన్యం ఉంది. అల్లర్లు పుట్టించే సైన్యాన్ని వదులుతాడు. లేకపోతే ఇంకొక సైన్యాన్ని వదులుతాడు. చాలా సైన్యాలు ఉన్నాయి సైతానికి. ఇంట్లోనే లేపుతాడు. మీ భర్తను లేపుతాడు. ప్రార్థన లేదు గీతలు కూర్చో అంటాడు. ఎన్నో సైన్యాలు ఉన్నాయి వాడి చేతుల్లో. చాలా సైన్యాలు ఉన్నాయి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఎన్నో సాతానికి సైన్యాలు ఉన్నాయి. ఆ సైన్యాలు ఏం చేస్తాడు? మన మీదకు వదులుతాడు. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. గట్టిగా పెద్దగా చెప్పాలి. సైతాను తన సైన్యాన్ని మన మీదకి వదులుతాడు ఇక అంటాడు. ఇక సైన్యం మన మీద పడితే మనం తట్టుకోగలుగుతామా? అప్పులనే సైన్యం నీ మీదకు వదులుతాడు. అప్పులని మనం తట్టుకోగలుగుతామా? రోగం అనే సైన్యాన్ని నీ మీదకు వదులుతాడు. ఇక్కడ బాగుందంటే మళ్ళీ ఇక్కడ బాగోదు, ఇక్కడ బాగుందంటే మళ్ళీ ఇక్కడ బాగోదు.
ఆ సైన్యాన్ని వదులుతాడు. ఇంకా చాలా సైన్యాలు ఉన్నాయి వాడికి. నెమ్మది లేని సైన్యాన్ని వదులుతాడు. ఇక నేను నెమ్మదిగా ఉండనివాడు వాడిక. ఏదో ఒక పాడు బుద్ధులు పుట్టిస్తామంటాడు, ఏదో ఒక చెడ్డ తలంపులు పుట్టిస్తామంటాడు, ఏదో ఒక కలవరం, ఏదో ఒక భయం, ఏదో ఒక ఆందోళన పుట్టిస్తూ ఉంటాడు. ఈ సైన్యాలన్నీ వాడి చేతిలో ఉంటాయి. ఓ పాస్టర్ గారు ఈరోజు కారు వేసుకుని వెళ్తున్నాడు కదా, ఆ కారును చూసుకో సైన్యమా అని వదులుతాడు. కాడు వదులుతాడు. వదిలినప్పుడు ఇక కారు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మన ఈ మధ్య పోయిన నెల వినండి, ఒక తల్లి గారిని ప్రార్థన చేయమన్నా. అమ్మ కారు క్షేమం గెలేటట్టు ప్రార్థన చేయండి అమ్మ అన్న. ఆమె యేసు రక్తం విజయం, శిలు రక్తం విజయం, ఆమె నాందంటే ఏం ప్రార్థన ఇది? అప్పుడు ముగ్గురికి యాక్సిడెంట్ చేసేవాడిని నేను. యేసు రక్తమే, యేసుల రక్తం ఆమె నాందంటే ఆ మనిషి ఏనన్నా ఆలోచించండి. ఒకసారి ఒక దైవజనుడు చెప్పాడు, వినాలి మీరు. ఒక అమ్మాయి అంటే ప్రభువు నమ్ముకొని, వినండి, ప్రభువు నమ్ముకొని రక్షించబడి బాప్తిసం తీసుకొని యేసు రక్తముల కడగబడి ఒక పవిత్రమైన జీవితం, ఒక ఖచ్చితమైన జీవితం, ఒక నిజాయితీతో కూడినటువంటి భక్తి చేస్తున్నటువంటి ఒక యవ్వనస్తురాలు. వాటి చూస్తే 18, 19, 20 సంవత్సరాలు లోపుంటాయండి. కాలేజీకి వెళ్తుంది, వస్తుంది. మిగిలిన టైంలో బైబిల్ చదువుకుంటుంది, ప్రార్థన చేసుకుంటుంది, భక్తిగా జీవిస్తూ ఉంది. చాలా అందగత్తె ఆ యవనస్తురాలు, చాలా అందగత్తె. ఈ కాలేజీకి వెళ్ళి వస్తున్న సమయంలో సాతాను ఒక సైన్యాన్ని ఈ అమ్మాయి మీదకు వదిలాడు. ఓం భీం, ఓం భీం అన్నట్లుగా సాతాను ఒక లేపుకున్నాడు, ఒక పెద్ద రౌడీని లేపుకున్నాడు. ఈ రౌడీ ఏం చేశాడు? ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, నువ్వు నన్ను ప్రేమిస్తావా, ప్రేమించవా? నువ్వు ప్రేమించకపోతే నేను చంపేస్తాను. నీకోసం నేను ఎంత డబ్బని ఖర్చు పెడతా, నా ఆస్తులన్నీ నీకు రాసిస్తా, నాకు చాలా ఆస్తి ఉంది, నేను గొప్పోణ్ణి, ఐశ్వర్యవంతుణ్ణి అని ఎన్ని చెప్పి ఎన్ని టార్చర్లు పెడుతున్నా కానీ ఆ అమ్మాయి మాత్రం భయపడకుండా, అతడు ఎన్ని విధాలుగా మాట్లాడుతున్నా కానీ ఒక్క మాట కూడా నోటితో సమాధానం చెప్పకుండా తన మనస్సులో స్తోత్రము యేసు రక్తం విజయం, స్తోత్రము యేసు రక్తం విజయం అని మనస్సులో ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంది. ఆమేన్, ఆమేన్. సాగిపోతుంటే ఆ యవనస్తుడికి ఇంకా రక్తం చెలించిపోయింది. ఈ అమ్మాయిని ఏ విధము చేతనైనా నా వశం చేసుకోవాలి, ఈ అమ్మాయిని ఏ విధము చేతనైనా నేను సొంతం చేసుకోవాలన్నటువంటి ఉద్దేశ్యముతో ఒక మాంత్రికుడు దగ్గరికి వెళ్ళాడు. ఆ అమ్మాయిని నా వశం చేయండి, నేను 10 లక్షల రూపాయల డబ్బులు నీకు ఇస్తా, 10 లక్షల రూపాయల డబ్బులు నేను నీకు ఇస్తా, ఆ అమ్మాయిని నా వశం చేయండి అంటుంటే ఆ మాంత్రికుడు అన్నాడు, ఆ దేవుంది పెద్ద సింపులే కదా, తీసుకురండి 10 లక్షలు ఇవ్వండి, నా చేతులు పెడితే ఇక నా కార్యక్రమం నేను ప్రారంభిస్తాను అన్నాడు. సరేనండి. ఇక ఆ గూండా, ఆ రౌడీ ఆస్తిపరుడు కదండి, గనుడు కదండి, డబ్బులున్నాడు కదా, డబ్బులున్నాడు ఏదేం చేస్తాడు ఆలోచించండి. మూర్ఖపు మైండ్, మూర్ఖపు తలంపులు. సరే 10 లక్షలు తీసుకెళ్ళి మాంత్రికుడి చేతిలో పెట్టాడు. ఆ మాంత్రికుడు చేతిలో పెడితే, వినండి, ఆ మాంత్రికుడు 10 లక్షల రూపాయలు తీసుకొని, ఆ అమ్మాయి ఎంత ఎత్తు ఉంటుంది? ఆ అమ్మాయి నల్లగా ఉంటుందా? లేదండి, ఎర్రగా ఉంటుందండి. ఎంత ఎత్తు ఉంటుంది? 5 అడుగులు ఉంటుందండి. ఓకే. ఆ అమ్మాయి పేరేంటి? పలాని పేరండి. ఓకే, సరే. ఆ అమ్మాయి ఉండే అడ్రస్ ఎక్కడ? పలాని అడ్రస్ అండి. అన్నీ రాయించుకొని ఇక మాంత్రికుడు, వినండి, అర్ధరాత్రి వేళ సమాధుల దగ్గరికి వెళ్ళాడు. ఇక బాగా వినాలి మీరు. అర్ధరాత్రి వేళ సమాధుల దగ్గరికి వెళ్ళి ఇక దురాత్మలను లేపుతున్నాడు.
ఏ దురాత్మలు రండి అనగానే దురాత్మలు అన్ని పైకి లేచినాయి. అదిగో పలాని గృహములో ఒక యవనస్తురాలు ఉంది, ఆ అమ్మాయిని మీరు బంధించుకున్న దగ్గర తీసుకురండి అని ఆ మాంత్రికుడు ఆ లేపిన దురాత్మలన్నిటినీ ఆ అమ్మాయి ఎక్కడైతే ఉందో, ఎక్కడైతే ప్రార్థన చేసుకుంటుందో అదే గృహమునకు ఆ దురాత్మలు పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దురాత్మలన్నీ వెళ్ళినాయి. వినండి, ఆ దురాత్మలన్నీ వెళ్ళిపోయి డోర్లు ఓపెన్ చేసినాయి. దురాత్మలకు డోర్లు పెద్ద లెక్కే ఉందండి. హూ అంటే డోర్లు ఓపెన్ అయిపోతాయి. డోర్లన్నీ ఓపెన్ చేసిన తర్వాత ఈ అమ్మాయి మోకరించి చేతులు పైకెత్తి ప్రార్థనలో దేవునిని స్తుతిస్తూ మహిమపరుస్తూ ప్రార్థన చేసుకుంటూ ఉందండి. ఈ దురాత్మలు ఎంత ట్రై చేసినా అమ్మాయి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాయి. డోర్ అయితే ఓపెన్ చేసి ఆ అమ్మాయిని పట్టుకొని తీసుకురామని అక్కడ మాంత్రికుడు చెప్పాడు కదండి. ఈ దురాత్మలకు బాధ్యతను అప్పగించాడు. ఈ అమ్మాయి ఎంత మోకరించి ప్రార్థన చేసుకొని దేవుని స్తుతిస్తుందో, ఆ స్తుతించుచున్నప్పుడు, ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దురాత్మల లోపలికి వెళ్ళి కానీ ఈ అమ్మాయిని ముట్టకుండా, సాతాను సైన్యం ముట్టకుండా మరలా మాంత్రుడి దగ్గరికి వెళ్ళిపోయినండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాంత్రికుడికి వెళ్ళి చెప్తుని ఆ దురాత్మలు, ఆ అమ్మాయి దగ్గరికి మేము వెళ్ళలేకపోతున్నామండి, మీరే మమ్మల్ని 50 మందిని పంపించారు, మాకేం బలం చాలటం లేదు, ఆ అమ్మాయి మోకరించి ప్రార్థన చేస్తుంటే ఆ అమ్మాయిని మేము తాకలేకపోతున్నాం, మాకు బలం చాలటం లేదు, డోర్లు అయితే ఓపెన్ చేసాం కానీ ఆ అమ్మాయిని మేము ముట్టడానికి మాకు శక్తి చాలటం లేదు, మాకు ఇంకొక 50 మందిని మీరు పంపించండి, 100 మందిని కలిసి వెళ్తాం. ఓకే, దురాత్మలు అలా రేండి అనగానే ఆ సమాధులను దురాత్మలను లేచి 100 మంది కలిసి కట్టుగట్టిగా మరలా ఆ డోర్లు ఓపెన్ చేసుకొని మరలా ఆ దురాత్మలు ఆ అమ్మాయి దగ్గరికి సమీపిస్తున్నప్పుడు ఆ అమ్మాయి మోకరించి చేతులు పైకెత్తి ప్రభుని స్తుతించి ప్రార్థన చేస్తుందండి. ఆ అమ్మాయి ప్రార్థన పవర్కి, అభిషేకానికి, ప్రభావానికి తట్టుకోలేక ఈ 100 మంది దురాత్మలు కూడా మరలా మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి మా వాళ్ళ కాదు, మా చేత కాదు. ఆ మాంత్రికుడు కోపం వచ్చి మీరు కాదులే నేనే వెళ్తానని ఇక మాంత్రికుడు బయలుదేరి వచ్చాడండి. హల్లెలూయా. ఆ అమ్మాయి దగ్గరికి బయలుదేరి వచ్చి ఆ అమ్మాయి వాకిట ఇలాగా నుంచున్నాడండి. నుంచొని బయటికి రా అని ఇక ఎన్నెన్నో అంతరాలు, తంత్రాలు, మంత్రాలు అన్ని చేసినా కానీ కనీసం ఆ అమ్మాయిని ముట్టడానికి కానీ ఆ అమ్మాయిని తాకటానికి కానీ ఇతనికి బలము చాలటం లేదు. ఆమె చాలక వినండి, అలాగనే వాకిటి ఎదురు నుంచుంటే ఆ అమ్మాయి మోకరించి చేతులు ప్రార్థన చేసుకొని మోకరించి చేతుల పైకెత్తి ప్రార్థనంతా చేసుకొని ఆమేనని చెప్పి ఇలా తిరిగి చూసిందండి. మాంత్రికుడు ఈ అమ్మాయిని చూడగానే కింద పడిపోయాడు. అతను ఏం మాట్లాడలేదు, నోటి మాట కూడా పడిపోయింది. పడిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఆ మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి ఎవరండి మీరని ఆయన భుజాలు కొట్టి లేపి ఆయన కూర్చిచ్చి కుర్చీలో కూర్చోబెట్టిందండి. కూర్చున్న తర్వాత ఆయన చెప్తున్నాడు, నేను చాలా దురాత్మలు నా దగ్గర ఉన్నాయి అమ్మా, నీ దగ్గరికి పంపించాను కానీ వాటి వల్ల కాలేదు, నేను వచ్చాను నిన్ను తీసుకుని వెళ్దామని. ఒక వ్యక్తి నాకు 10 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చాడు. నేను ఒప్పందమయ్యానమ్మా నిన్ను తీసుకొని వెళ్ళటానికి. అయితే నీ దగ్గరికి రాగా నాకు శక్తి లేక నేను పడిపోయానమ్మా. అసలు నువ్వు చేస్తుంది ఏంటంటే చెప్తుంది ఆ అమ్మాయి, నేను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు ప్రార్థన చేస్తున్నాను అమ్మా, యేసుక్రీస్తు సజీవుడు, నీ దేవుడే గొప్పోడు, నీ దేవుళ్ళ శక్తి ఉంది అని అతను కూడా మారి రక్షించబడి యేసయ్య సేవ చేశాడండి. ఈ రోజున నీకు దేవుడు ఎంత వరం ఇచ్చాడే, మోకరించి ప్రార్థన చేయడానికి ఎందుకు ఇన్ని సాకులు?
ఆలోచించండి, అక్కడ వాక్యం ఏమని చెప్తుంది? నీ మీదకు వస్తున్న సైన్యాన్ని జయించుటకు దేవుని సహాయం నీకు కావాలి. నీకు అనేక విధాలుగా సాతాను రోగాలు పెట్టి, అనేక విధాలుగా నిన్ను బలహీనపరిచి, అనేక విధాలుగా నీ జీవితాన్ని నవ్వులు పాలు చేస్తుంటే, నీ శరీరం మీద పనిచేస్తున్న సైన్యాన్ని జయించుటకు యేసయ్య సహాయం నీకు కావాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని సహాయము ద్వారా సైన్యమును జయించురుగాక. శత్రువును మీరు జయించండి. చేతులతో కాదు జయించాల్సింది, నోటి మాటతో కాదు జయించాల్సింది. నువ్వు జయించాల్సింది మోకాటి ప్రార్థనతో జయించు, వాక్యముతో జయించు, అభిషేకముతో జయించు, యేసు రక్తముతో జయించు. నీ శరీరానికి పెట్టిన సకల జబ్బులను ఈ రాత్రి దేవుడు ఆయన సహాయము ద్వారా నీకు శక్తినిస్తాడు. ఆ శక్తి ద్వారా జయిస్తావు. ఆమేన్. అందుకే అక్కడ అన్నాడు, ఏమన్నాడు తెలుసండి? ఏమన్నాడండి అక్కడ? చదవండి, ఏమన్నాడు? నా దేవుని సహాయము ద్వారా శత్రువును సైన్యమును జయించుచున్నాను. ఆమేన్. రెండోది ఏమన్నాడు? నా దేవుని సహాయము ద్వారా నేను ప్రాకారాలు దాటగలుగుతాను. ఈ నెలలో మీరు దేవుని సహాయము ద్వారా ప్రాకారాలు దాటాలి. కొట్టండి. ఆమేన్, ఆమేన్. అప్పులనే ప్రాకారాలు దాటాలి, రోగమనే ప్రాకారాలు దాటాలి, కన్నీళ్ళనే ప్రాకారాలు దాటాలి, అసమాధానమనే ప్రాకారాలు దాటాలి, మీకు కలిగిన నష్టమనే ప్రాకారాలు మీరు దాటాలి. దేవుని బిడ్డలందరూ మన పితరులండి, ఇజ్రాయేల్ ప్రజలందరూ ఒక పట్టణానికి చేరారండి. ఇజ్రాయేల్ ప్రజలందరూ ఒక పట్టణానికి చేరారు. వినండి, ఒక పట్టణానికి చేరారు. ఆ పట్టణానికి చేరితే ఆలోచించండి, ఆ పట్టణానికి చేరితే ఆ పట్టణంలో రాజుకు భయం వచ్చిందండి. వినాలి మీరు, ఆ పట్టణంలో రాజుకు భయం వచ్చింది. ఏం భయం వచ్చిందండి? వినండి, ఏం భయం వచ్చిందండి? అమ్మో, ఈ ఇజ్రాయేల్ ప్రజలందరూ స్తుతి స్తోత్రం అంటున్నారు, వీళ్ళని మన పట్టణంలోకి వచ్చేసేసారు, వీళ్ళకి బయటికి వెళ్ళకూడదు, వీళ్ళని ఇక్కడే బంధించాలని ఆ రాజు ఏం చేశాడు? ఆలోచించి యెరికో, చెప్పండి, యెరికో పట్టణానికి ఉన్నటువంటి తలుపులను ఏం చేశాడు? మూయించాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి మీరందరూ. ఆ యెరికో ప్రాకారాలకి, ఆ పట్టణానికి ప్రాకారాలు అంటండి, ఆ ప్రాకారాల గదులన్నిటికి డోర్లన్నిటిని మూయించాడండి. ఇక వీళ్ళు ఎట్లా వెళ్ళాలి? చదవండి, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఎవడును ఎలపలకి పోకుండా, లోపలికి రాకుండా యెరికో పట్టణం యొక్క ద్వారము గట్టిగా మూసివేయబడెను. ఏనండి, పట్టణము మూసివేయబడింది. యెరికో పట్టణం యొక్క ద్వారము మూసేసాడు. ఇక రాజు, బయట వాళ్ళు లోపలికి రాకూడదు, లోపల వాళ్ళు బయటికి వెళ్ళకూడదు. ఇప్పుడు యెరికో పట్టణం యొక్క ద్వారము రాజు ఏం చేశాడు? ఇజ్రాయేల్ భయము చేత మూసేసేసాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడండి? దేవుడు పాస్టర్ గారితో మాట్లాడుతున్నాడు. వినండి, మీరు బాగా ఆలోచించండి. వినండి, పాస్టర్ గారితో మాట్లాడుతున్నాడు. యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడండి. అక్కడ 40 లక్షల మంది ఇజ్రాయేల్ ప్రజలతో దేవుడు మాట్లాడటం లేదు. ఎందుకు దేవుడు మాట్లాడటం లేదు? దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకి ఒక నాయకుడిని పెట్టుకున్నాడు, ఒక సేవకుని పెట్టుకున్నాడు. ఆలోచించండి, సేవకుని పెట్టుకున్నాడు. ఆ సేవకుడు ఎవరు? సమర్పించబడిన సేవకుడు, రాత్రింపగలు ప్రార్థన చేసే సేవకుడు, యోగక్షేమాలు కనుక్కొని దేవునిని బ్రతిమలాడుకునే సేవకుడు.
ఈ రోజున కొంతమంది దేహాలు పట్టిన వాళ్ళని, రోగాలు పట్టిన శాతపడి శక్తులతో ఉన్న వాళ్ళ దగ్గరికి, వాళ్ళు బలహీనతలు ఉన్న వాళ్ళు వెళ్ళి, అయ్యా పాస్టర్ గారు మాకు ప్రార్థన అంటే వాళ్ళు చెప్తారు, అయ్యా మేము చేయమయ్యా, దెయ్యాల జోలికి మేము వెళ్ళము, మంత్రశక్తులు శాతపడి శక్తులు మా దగ్గర తీసుకొస్తున్నారు, మా వల్ల కాదు, అది కాదుగా పెంతుకొస్తుల దగ్గరికి వెళ్ళమంటారు వాళ్ళు. అర్థమైందా? ఎక్కడికి వెళ్ళమంటారు? చెప్పండి, ఎక్కడికి వెళ్ళమంటారు? అది గదిగా ఆ పెంతుకొస్తుల దగ్గరికి వెళ్ళమంటారు. ఎందుకు వెళ్ళమంటున్నారు? మా వల్ల కాదని వాళ్ళకి తెలుసు. ఆమేన్. మనం ఎట్లా వాటిని వదిలించలే, మన వల్ల కాదని. ఆ పెంతుకొస్తుంటే పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన సేవకులు, సమర్పించబడిన సేవకులు, తీర్మానం కలిగిన సేవకులు, రాత్రింబగలు దేవుని సేవలో ఆయన జీవ గ్రంథాన్ని రాత్రింబగలు ధ్యానించే సేవకులు. ఆలోచించండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటారు. ఇప్పుడు యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఎవరిని మాట్లాడుతున్నాడు? చదవండి. ఆ పట్టణం చుట్టూ ఎన్నిసార్లు తిరగాలండి? ఆ పట్టణము చుట్టూ 6 రోజులు అలాగా మీరు తిరుగుతూ బోర్లు ఊదుకుంటూ, యాజకులు మీకు ముందుగా నడుస్తారు, పొట్టేళ్ళు కొమ్ములు తీసుకొని నాదం చేస్తారు. 7వ రోజున మీరు పెద్దగా కేకలు వేస్తే ఆ యెరికో పట్టణం యొక్క కోట గోడలు కూల్చబడతాయి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనం చదివిన వాక్యం ఏమనండి? నీ ప్రాకారము ఏమనుంది? నేను దేవుని సహాయము ద్వారా ప్రాకారాలు దాటగలుగుతాను. ఈరోజు నీ జీవితంలో నువ్వు ప్రాకారాలు ఎందుకు దాటలేకపోతున్నావు? పాపాన్ని ఎందుకు దాటలేకపోతున్నావు? పాపాన్ని ఎందుకు జయించలేకపోతున్నావు? రోగాన్ని ఎందుకు దాటలేకపోతున్నావు? పేదరికాన్ని ఎందుకు నువ్వు దాటలేకపోతున్నావు? ఎందుకని చెప్పండి. దాటలేకపోతున్నావు. దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు యెరికో ప్రాకారములు మీరు దాటగలగాలంటే నా సహాయం మీకు కావాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎలా వస్తుంది నా సహాయం మీకు? ఆలోచించండి. దేవుని సహాయం మనకి ఎలా వస్తుందండి? ఎలా వస్తుంది? 6 దినాలు మనం ఏం చేయాలి? ఆ పట్టణం చుట్టూ ఏం చేయమన్నాడు? చెప్పండి. 6 దినముల పట్టణము చుట్టూ మీరు స్తోత్రాలు చెప్తూనే ఉండాలి. ఈ రాత్రి మీ ఎదుట ప్రాకారాలు మీరు దాటాలంటే, ప్రాకారాలు మీరు జయించాలంటే, మీరు దానిని మీరు ఏం చేయాలి? కోల్చాలంటే తప్పనిసరిగా మీ నోట స్తోత్రము, యేసు రక్తము రావాలి. ఆమేన్, ఆమేన్. నీ చేతులకు మట్టి కూడా అంటది, మట్టి కూడా అంటది. దేవుడు నీ చేతులకు మట్టి కూడా అంటునేవాడు. నీ ఎదురు కూర్చొని స్తోత్రం, స్తోత్రం, యేసు రక్తమే జయ, స్తోత్రం, యేసు రక్తమే జయ, స్తోత్రం, 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 స్తుతి, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తుతి, స్తోత్రం, స్తోత్రం, యేసు రక్తమే జయ, శిలువ రక్తమే జయమని నీ నోట ఏం రావాలి? స్తోత్రం రావాలి, స్తుతి రావాలి, యేసు రక్తం రావాలి. నీ నోటి ఎప్పుడైతే యేసు రక్తము, స్తుతి, స్తోత్రము వస్తుందో నీ ఎదుట ఉన్న ప్రాకారాలు కోల్చబడతాయి. కొట్టు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ప్రాకారము కోల్చబడింది. అది ఎంతటి ప్రాకారమైనా సరే, అది ఎత్తుడు ప్రాకారమైనా సరే, అది బలమైన ప్రాకారమైనా సరే, వాళ్ళు అలాగ 6 దినాలు స్తోత్రం, స్తోత్రం, యేసు రక్తమే జయమని బోర్లు ఊదిరి అని ఉంది, నాదములు చేసిరని ఉందండి. 7వ రోజున పెద్దగా కేకలేశారండి. ఆ కేకలేసిన వెంటనే ఆ యెరికో ప్రాకారాలన్నీ కూలిపోయినాయండి, కోల్చబడ్డాయి.
స్తుతి స్తోత్రము ద్వారా ప్రాకారాలు కూల్చాడు దేవుడు. మరి నీ జీవితంలో ఎంతకాలం నువ్వు ప్రాకారము దాటకుండా ఉంటావు? ఎంతకాలం ప్రాకారాల్లోనే నలిగిపోతూ ఉంటావు? ఎంతకాలం ప్రాకారాలు దాటకుండా కృంగిపోతూ ఉంటావు? ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. పెద్దగా చెప్పాలి హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తా. ఇక్కడే మనకు పొన్నూరుకు దగ్గరలోని దప్పలపూడి అనే గ్రామం మీకు తెలిసే ఉండొచ్చు. పొన్నూరుకు దగ్గరలోని దప్పలపూడి అనే గ్రామం. ఆ గ్రామంలో ఒక అబ్బాయికి 101 శక్తి పట్టుకుంది. 101 శక్తి, 101 శక్తి. అది నెల్లూరులో బంధిస్తే అది నిడుబురులు వచ్చింది. ఆ అబ్బాయి రైల్వే స్టేషన్ దగ్గర రిక్షా దొక్కుంటూ ఉండేవాడు. వినండి బాగానండి, రిక్షా దొక్కుంటూ ఉండేవాడు. ఈ రిక్షా దొక్కుండి పట్టుకుంది అది. ఆ 101 శక్తి పట్టుకుంది. పట్టుకున్న తర్వాత వాళ్ళు చర్చిలకి వెళ్ళేవారండి. చర్చికి వెళ్ళకుండా ఎవరు ఉంటారండి, వాళ్ళు కూడా చర్చికి వెళ్తారు. వాళ్ళు చర్చి పాస్టర్ని వాళ్ళని వీళ్ళని మొత్తాన్ని పిలిపించారు. ఎవరు వచ్చినా కానీ ఆ 101 శక్తి దగ్గరికి వెళ్ళటం లేదు. భయపడి అందరూ వెనక్కి వెళ్ళిపోతూనే ఉన్నారు. బాబు మేము ప్రార్థన చేయము, మేము స్తోత్రాలు చెప్పని వెళ్ళిపోతూనే ఉన్నారు వెనక్కి. ఆ కేసు మన దగ్గరికి వచ్చింది. ఆమేన్, ఆమేన్. అంత తిరిగి మన దగ్గరికి వస్తుంది. లాస్ట్లో ఫైనల్ కేసు ఇక ఎక్కడ కుదరదు అంటే మన దగ్గరికి వస్తుంది. ఫైనల్ వస్తుంది. ఆ కేసు ఎవరిదో? జీవన్ అన్న తమ్ముడి కేసు అది. ఏనండి, బాగా ఆలోచించండి. 2011లో ఆ కేసు వస్తే నాకు ఫోన్ చేశారన్న, మీరు వచ్చి కొంచెం ప్రార్థన చేయండి, పాస్టర్ గారిని తీసుకుని వచ్చి అన్నారు. మేము మామూలుగా వెళ్ళాం. సరే, వాళ్ళు చేసిన మాకు ముందేం చెప్పలేదు. ఇట్లా జరుగుతుంది, ఇట్లా చేస్తుంది, ఆ శక్తులు మా అబ్బాయిని ఆవరించి ఏం చెప్పట్లేదు. మేము వెళ్ళి ఇక మామూలుగా వెళ్ళి నుంచి ప్రార్థన చేస్తే ఆ శక్తి మా మీదకి అటాక్ అయింది. అంటున్న శక్తి, మీకు శక్తి చాలదో, నేను మిమ్మల్ని ఏదైనా చేస్తానని మా మీదకు ఒక్కసారిగా ఇట్లాగ దూకిందండి. అక్కడ ఉన్న 20 మంది కూడా పట్టుకోలేకపోయారు. అసలు పాస్టర్ గారు అది భయపడి బయట వాకిటే ఉంది. నేను రాను బాబు అంది. సరేనయ్య, నెక్స్ట్ రేపు పొద్దున్న వచ్చి ప్రార్థన పెడదాం, ఉపవాస ప్రార్థన పెడదాం, దాని జోలికి మనం వెళ్దాము అని ఇక రాత్రి వచ్చి ప్రార్థన చేసుకుని తెల్లవారుజాన ఉపవాస ప్రార్థన చేసుకొని మేము కూడా ఉపవాస ప్రార్థన చేసుకొని మళ్ళా ఉదయకాలం 11 గంటలకు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మేము ప్రార్థన చేయటం ప్రారంభించాం. ఎప్పుడైతే ప్రార్థన చేయటం ప్రారంభించామో ఆ 101 శక్తి పట్టినటువంటి ఆ అబ్బాయి, ఆ యవనస్తుడు వినండి, తాను తెచ్చుకున్నట్టు తీసుకెళ్ళి కాలువలో కలిపిస్తూ వచ్చేసాడు. ఇక కాలం ఉంటుంది చూడండి, పారే నీళ్లు ఆ నీళ్ళలో కలిపి వచ్చేసేసాడు. ఇక ప్రార్థన చేయగానే ఆ అబ్బాయిలో ఉన్నటువంటి సాతాను శక్తి అంతా కూడా ఏమైపోయింది? పూర్తిగా నీరసం అయిపోయింది. ఆమేన్. మేము ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఏం ప్రార్థన చేయలేదు. దూరంగా ఉండి యేసు రక్తం చేసి సిలువ రక్తం వేయం, యేసు రక్తం ఏం చేయం, సిలువ రక్తం వేయం, స్తోత్రం చెప్పాము. ఆ స్తుతులకి, ఆ స్తోత్రాలకి, యేసు రక్తము యొక్క ప్రభావానికి ఆ అబ్బాయిలో ఉన్న శక్తి బయటికి వెళ్ళిపోయింది. వాడు బాగుపడ్డాడు. ఆమేన్. ఆ ఎంతం చూసిన వ్యక్తి మారి మందిరానికి రావటం జరిగింది. ఆయన జీవన కుమార్ దప్పులపూడి. ఆయన ఆలోచించండి. మనం ఏదేదో చేయాల్సిన అవసరం లేదండి. మన ఎదుటి ఎన్నో సమస్యలనే ప్రాకారాలు అడ్డుబండగా మిగిలి ఉన్నాయండి. ఈ అడ్డుబండగ మిగులున్న ప్రాకారాలు మనం దాటాలంటే మన నోట స్తోత్రం ఉండాలి, మన నోట యేసు రక్తం ఉండాలి, మన నోట స్తుతి గీతం ఉండాలి, మన నోట ప్రార్థన ఉండాలి, మన నోట నీతి ఉండాలి, మన నోట యథార్థత ఉండాలి. ఆమేన్. ఇవన్నీ ఏమీ లేకుండా నేను ప్రాకారాలు కూడా దాటలేకపోతున్నాను అంటే కుదరదండి. రోగము ఒక ప్రాకారముగా ఉందా?
అప్పులు నీకు ఒక ప్రాకారాలుగా ఉన్నాయా? కన్నీళ్ళు ఒక ప్రాకారముగా ఉందా? బాధ ఒక నీకు ప్రాకారముగా ఉందా? నడుములిప్పి ఒక ప్రాకారముగా ఉందా? గుండు జబ్బు నీకు ఒక ప్రాకారముగా ఉందా? అయితే ఈ రాత్రి నువ్వు స్తుతి స్తోత్రము చెప్పగలిగితే, నీ నోట ప్రార్థన చేయగలిగితే, ఈ రాత్రి నువ్వు ప్రాకారాలు దాటగలుగుతావు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడి సహాయం నీకు వస్తుంది. మనుషుల సహాయం మీద ఆధారపడగాకు. చాలా మంది ఏం చేస్తారంటే మనుషుల సహాయం కోసం ఎదురు చూస్తుంటారు. ఎవరు ఇస్తారా, ఎవరు సహాయం చేస్తారా, ఎవరు మమ్మల్ని పేరు పెట్టి పిలిచి మాకు ఇస్తారా అని అనేకులు మనుషుల సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారండి. ఆలోచించండి. నిన్న శనివారం రోజున ఒక తల్లి మన చర్చికి కూడా సరిగా రాదామే, ప్రార్థన అంటే కొంచెం అభిమానం ఆమెకి. వినండి బాగా, నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి మీరు. ప్రార్థన అంటే ఆమెకు అభిమానం, చాలా అభిమానం. ఎందుకంటే సమర్పించబడిన సేవకులు, మరి నిత్యం ఇక్కడ ప్రార్థన జరుగుతూనే ఉంటుంది, నిత్యం అనేకుల కోసం ప్రార్థన చేస్తుంటాం కాబట్టి ఆమె వాక్యుమిని బయట బజార్, ఈ ఫ్రంట్ బజార్ తల్లి గారు పరిచయం అయ్యారు నాకు. నిన్న శనివారం నాకు ఫోన్ చేసి, అయ్యా పాస్టర్ గారు కొంచెం మీరు వచ్చి ప్రార్థన చేయండి అన్నాను. నిన్న శనివారం వాస్తవంగా అయితే నా దగ్గర సేవపరంగా ₹1 కూడా డబ్బులు లేవు. సేవపరంగా అయితే ₹1 డబ్బులు లేవు. ఖాళీ జేబులతో ఉన్నా. శనివారం మళ్ళా అక్కడికి వెళ్ళాలి కదా, అర్థంకి వెళ్ళాలంటే ₹2000 ఖర్చు పెట్టుకోవాలి, పెట్రోల్ కొట్టించుకోవాలి, మరి సేవకు సంబంధించిన అవసరాలు ఎన్నో ఉంటాయి. సరే, నా గుండెల్లో అది ఒక ప్రాకారముగా మిగిలిపోయింది. ఏది? ఆర్థిక ఇబ్బంది కొంచెం ఎక్కువగా ఉంది, ఆర్థిక సహాయం నాకు ఇంకా రాలేదు, మరి చేతిలో ₹1 కూడా డబ్బు లేదు అన్నట్టుగా మనస్సులో ఒక ప్రాకారముగా మిగిలిపోయింది. హల్లెలూయా. మిగిలిపోయిన తర్వాత నేను ఆమె నాకు ఫోన్ చేయగానే, అమ్మ నేను 5 గంటలకు వస్తాను తల్లి అని మందిరంలో ఇక్కడ బలిపీఠం దగ్గర చేతులు పెట్టి ప్రార్థన చేసుకున్నాయా. ప్రార్థించు వారి ఎడల కృప చూపుటకు నువ్వు ఐశ్వర్యవంతుడు అయిన దేవుడు తండ్రి. అయ్యా నీ సహాయం ఉంటే నేను ప్రాకారాలు దాటగలుగుతాను, మీరు నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేసుకొని తిన్నగా బైక్ వేసుకొని తిన్నగా బైబిల్ బైక్లో పెట్టుకొని ఫ్రంట్ పెట్టుకొని బయలుదేరా. పాస్టర్ గారిని కూడా తీసుకెళ్ళలేదు. ఎందుకంటే మాకు ఏది సహాయం చేయాలని దేవుడి ద్వారా మాకు సహాయం వస్తుంది. మేము అప్పులు తెచ్చుకునే వాళ్ళం కాదు. ఒక విశ్వాస దగ్గరికి వెళ్ళి, అమ్మ మీరు మాకు ₹10 ఇవ్వండి, ఈరోజు మాకు అన్నం జరగటం లేదు, ఈరోజు పలానా ప్రాంతానికి వెళ్ళాలి, ఒక ₹100 మీరు పెట్రోల్కి డీజిల్ ఇవ్వండి, పెట్రోల్ కొట్టించుకుంటాం, డీజిల్ కొట్టించుకుంటాం అని చెప్పి అలవాటు మాకు లేదు. మా సేవకులు మాకు అది నేర్పించలేదు. మా పునాది అది కాదు. ఆలోచించండి, మా పునాది అది కాదు. మాకు పునాది ఉంది. ఏంటి? నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. హల్లెలూయా. విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు, వాక్యం మూలంగా బ్రతకాలి. ఏది చేసినా దేవుడు ఇస్తేనే మేము ఆ రోజు ఆహారం తింటాం, దేవుడి సహాయం చేస్తేనే సేవలు నడిపించబడతాం. ఇంకా మేము అనేక ఆలోచనలు చేయం. ఎందుకంటే ఆయన మమ్మల్ని పిలుచుకున్నాడు. సరే ప్రార్థన చేసుకున్నా, నా మనసులో ఉంది ఇది ప్రాకారం మిగిలిపోయింది, ఈరోజు జేబులు ఏమి లేవే, ప్రభువానికి స్తోత్రం స్తోత్రం అనుకుంటే వెళ్ళిపోగానే, అయ్యా వందనాలు పాస్టర్ గారు అన్న, పెద్ద ఆమె వందనాలు అమ్మ అన్న, బాబు ప్రార్థన చేయండి అయ్యా అంది. ప్రార్థన చేశా. ప్రభు తల్లి గారిని జ్ఞాపకం చేసుకుని మంచి ఆయురారోగ్యాలు దయచేయండి. ఎందుకంటే గత సంవత్సరం కరోనా టైంలో ఆమెకి నేను ప్రార్థన చేశాను. కరోనా ఉన్న టైంలో వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్ళటానికి, హైదరాబాద్ వెళ్ళటానికి ఎన్నో ఆటంకాలు ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు ఆటంకాలను తొలగించి బస్సు టికెట్ రిజర్వేషన్ చేయించుకొని చక్కగా వాళ్ళ రక్త సంబంధం దగ్గరికి వెళ్ళటానికి ప్రభు సహాయం చేశాడు. హల్లెలూయా. ప్రార్థన చేసి అంతేక ప్రార్థన చేయగానే నా చేతులకు కానుక పెట్టింది ఆమె. వినండి, నా చేతులకు కానుక పెట్టింది. సరే తల్లి వస్తాను, అమ్మ కానుక ఎందుకన్నా, తీసుకెళ్ళండి అని పెట్టింది. ఎన్నో రోజుల నుంచి అయ్యా నీ కానుక ఇవ్వాలని ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నాడు. ఆలోచించండి మీరు,
ఎన్నో రోజుల నుంచి అంటే నాకు ఆ కానుక ఇవ్వాలని ప్రభు ప్రేరేపిస్తున్నాడయ్యా, ఆ కానుక నేను నీకు ఇస్తున్నాను అని నా జేబులో పెట్టిందండి. నాకు పోయిన శనివారం అవసరం ఉందని యేసయ్యకి తెలుసు. ఏనండి బాగానండి. ఆమె ఎన్నో రోజుల నుంచి నాకు కానుక ఇవ్వాలని ఎందుకు దేవుడు ఆ మనసులో పెట్టాడు? నాకు శనివారం అవసరం ఉందని తెలుసు కాబట్టి ఆమెను అక్కడ ఎన్నుకున్నాడు, లేపుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవంగా అయితే కానుక పెట్టి చెప్పి ప్రార్థన చేసుకుని వచ్చిన తర్వాత ఆ నోటు కూడా 30 మడతలు మడిచి ఉందండి. ఇట్ట 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 దాచిపెట్టి మడిచి దేవుడు ఏం చేశాడు? నాకు ఇప్పించాడు. దేవుని సహాయాలు అలాగా ఉంటాయి. ఆమేన్, ఆమేన్. గట్టిగా చెప్పండి, పెద్దగా చెప్పండి. ఎంత అని మీరు నన్ను అడగొద్దు. మీరు 10 రోజులు పనికి వెళ్ళి మీకు అంత రాదు. 10 రోజులు పనికి వెళ్ళి 300, 200 వచ్చేది. నేను ఆ డబ్బులకి ఎన్ని రోజులు పనికి వెళ్ళాలి తెలుసా? 5 రోజులు వెళ్ళాలి. ఎంత అని మీరు నన్ను అడగొద్దు, నేను చెప్పనది. చూడండి, ఆలోచించండి. మనం ప్రాకారాలు దాటాలంటే, నువ్వు దేవుని సహాయం పొందాలంటే నీకు ఏముండాలి? నీ నోట ఏముండాలి? నీకు జరిగిందని నువ్వు అనుకోవాలి. హల్లెలూయా. ఎంత దేవుడికి ఎంత ప్రార్థన చేసిన పాస్టర్ నా భర్త మారడో, సుత్తి మాటలు మాట్లాడగాకండి, ఓటి మాటలు మాట్లాడగాకండి. నా పిల్లలు మారడో, అప్పులు ఇంతే, రోగం ఇంతే, జబ్బు ఇంతే, సమస్యలు ఇంతే, భార్య ఇంతే, భర్త ఇంతే. దేవుడు చెప్పాడు మీకు? చెప్పాడు? దేవుడు చెప్పాడా? చెప్పండి, మీరు చెప్పండి. దేవుడు మీకు ఆ మాట చెప్పాడా? నేను మార్చను, నా వల్ల కాదు అని మీతో చెప్పాడు? చెప్పండి, చేతులు పైకి ఎత్తి గట్టి చెప్పండి. చెప్పండి అండి, నోరు తెచ్చి అల్లి అని చెప్పండి. పెద్దగా చెప్పండి. హల్లెలూయా. అందరూ 2 చేతులు పెద్దగా చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పాడండి. నీకు పరిపూర్ణమైన విశ్వాసం కూడా నీకు లేదు, నిరీక్షణ లేదు, దేవుని వాక్యం నీలో ఉండటం లేదు, దేవుని మీద నీకు మనసు లేదు. కొంతమందికి మనసు అంతా ఎక్కడో ఉంటుంది. ఆమేన్. బాడీలు మాత్రం ఇక్కడే ఉంటాయి. బాడీలు ఇక్కడే ఉంటాయి, ఎటు బాబు మరలా బాడీ అంతా ఇక్కడే ఉంటుంది, మనసు ఎటో ఉంటుంది. మనసు అంతా ఎటు పోద్దో కూడా తెలియదు. అందుకని వాక్యం చెప్తుందండి, నేను దేవుని సహాయము ద్వారా ప్రాకారాలు దాటగలుగుతాను. ఆమేన్. ఈ రాత్రి దేవుడు నీకు సహాయము చెయ్యును గాక. ఆమేన్. దేవుని సహాయము ద్వారా మీరు ప్రాకారాలు దాటుదురు గాక. ఈ మార్చి నెలలో మీకు ఉన్నటువంటి ప్రతి ప్రాకారాన్ని మీరు దాటింపజేస్తాడు నా దేవుడు. అది ఏ ప్రాకారమైనా సరే దేవుడు దాటింపజేస్తాడు. దేవుని సహాయం. ఎవరి సహాయం అండి? ఎవరి సహాయం అండి? దేవుని సహాయము. యేసయ్య మీకు డబ్బులు అప్పు ఇవ్వడు. వినండి, అప్పు ఇస్తే మీరు వడ్డీలు ఎంత కట్టాలి దేవుని దగ్గర? చెప్పండి అండి, వడ్డీలు ఎంత కట్టాలండి? చెప్పండి, నాకు చెప్పండి. నోరు చెప్పండి, ఎంత కట్టాలి ఆయనకి? కొంతమంది వాళ్ళ జీవితాలన్నీ ఎలాగో ఏదో ఒక విధంగా ఉంటాయి. మీరు ఆలోచించండి, మీ జీవితంలో దేవుడు మీకు సహాయం చేయాలంటే మీరు ఎలా ఉండాలి? ఎట్టబడితే అలా ఉంటారా? వర్షానికి ఒక గొడుగు, ఎండకు ఒక గొడుగు ఎత్తుతారా? చెప్పండి. అలా ఉండకూడదు. మనం ఎలా ఉండాలి తెలుసా? స్థిరమైన విశ్వాసుల వలె ఉండాలి. ఆమేన్. గట్టిగా చెప్పు, పెద్దగా చెప్పాలి. హల్లెలూయా. యెషయా గ్రంథం 41 నేను ముగిస్తున్నా. 41వ అధ్యాయం 10వ వచనం.
41వ అధ్యాయం 10వ వచనం. దేవుడు మీ అందరిని ఏర్పరచుకున్నాడు. ఏనండి బాగానండి మీరు. దేవుడు మీ అందరిని ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు? సాంబార్ తాగటానికా? ఎందుకు ఏర్పరచుకున్నాడు? నిద్రపోవటానికా? ఎందుకు ఏర్పరచుకున్నాడు? తర్వాత మిమ్మల్ని అసలు దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు చెప్పండి. ఏందండి అసలు దేవుడు మిమ్మల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? దావీదుని ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఏందండి దావీదుని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడంటే, దావీదుని దేవుడు ఏర్పరచుకోవటానికి ఉద్దేశం ఉంది. దావీదు దేవుని యొక్క ప్రణాళిక చిత్తము జరిగించటానికి. ఆమేన్. ఇప్పుడు దేవుడు మీ అందరిని ఏర్పరచుకొని ఇక్కడ తీసుకొచ్చాడు. హల్లెలూయా. కూరగాయల మార్కెట్కి వెళ్తాం, అన్ని కూరగాయలు తెచ్చుకుంటామా? ఇష్టమైనవి, మంచివి, కంటికి మెచ్చినవి, డబ్బులు ఎక్కువైనా శ్రేష్టమని తెచ్చుకుంటాం. హల్లెలూయా. కూరగాయల మార్కెట్లో పెట్టిన అన్ని తెచ్చుకుంటాం మనం. కులిపోయిన వంకాయలు, కులిపోయిన టమాటాలు కూడా తెచ్చుకుంటామా? తెచ్చుకోం. హల్లెలూయా. దేవుడి రాత్రి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఆమేన్. ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఏర్పరచుకున్న ఉద్దేశం ఏమిటి? పిల్లలు మీరు మాట్లాడుతున్నట్టున్నారు. ఇద్దరు కాదు. నీ పేరేం పేరు? ఇటు ఇక్కడ ఎడం కూర్చోండి. కొద్దిగా ఎడం కూర్చో. ఓకే, చేతుల పైకి గడిగెళ్ళి చెప్పాలి. హల్లెలూయా. దేవుడి మిమ్మల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? నన్ను ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు నన్ను చెప్పమంటారా? నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఆయన సేవ చేయటానికి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. మరి దేవుడు మిమ్మల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు ఈ రాత్రి? ఆయన ఏర్పాట్లో ఉన్న ఉద్దేశం ఏమిటి? ఆయన ప్రణాళిక ఏమిటి? నిన్ను ఎందుకు బ్రతికించాడు? నీకు ఎందుకు కరోనా రాకుండా నిన్ను కాపాడాడు? ఎందుకు గుండె జబ్బులు రాకుండా నిన్ను నన్ను కాపాడాడు? ఎందుకు నిన్ను నన్ను మరణానికి అప్పగించకుండా ప్రభు తప్పించాడు? ఏదో ఉంది ఆయనకి మన మీద. హల్లెలూయా. ఆమేన్. మన మీద ఏదో ఆయనకు ఒక ఉద్దేశం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకు తెలుసు? కింద ఉంది వాక్యములో, చదువు. ఈ నెలలో నువ్వు దిగులు పడద్దు, భయపడద్దు. నేను నీకు సహాయం చేస్తాను, అందుకు నేను నిన్ను ఏర్పరచుకున్నాను. గట్టి చెప్పాలి, చేతులు ఎత్తాలి, అందరూ పెద్దగా చెప్పాలి. ఆమేన్. ఈ నెలలో మీకున్న దిగులు, బాధ, విచారము, భయాలు తొలగిపోతాయి. మీకున్న బాధ, దిగులు, విచారం అన్ని తొలగిస్తానంటున్నాడు. నేను నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నానంటే నేను నీకు సహాయం చేస్తాను. నీ పిల్లలు నా సహాయం చేత గొప్పోళ్ళు అవుతారు. నా సహాయం చేత నువ్వు గొప్పదాని అవుతావు. నా సహాయం చేత నువ్వు ఆరోగ్యకరంగా ఉంటావు. నా సహాయం చేత నువ్వు ఆత్మీయంగా బలపరచబడతావు. వాక్యం మీద మన జీవితాలు కట్టుకోవాలండి. డబ్బు మీద కట్టుకుంటే డబ్బు ఎండొస్తే ఎండిపోద్ది, వానొస్తే తడిసిపోద్ది, మంట పెడితే కాలిపోద్ది. దాని మీద కాదు మనం కట్టుకోవాల్సింది. వాక్యం మీద మన జీవితాలు కట్టుకోవాలి. దేవుడు అంటున్నాడు, నేను నీకు సహాయం చేస్తానంటే మరి దేవుని సహాయం కోసం నువ్వు ఎందుకు బతిమలాడటం లేదు? ఎందుకు ప్రభువుని అడగటం లేదు? ఒక అబ్బాయి ఉన్నాడు, వినండి. ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక యవనస్తుడు. ఆ యవనస్తుడికి వాళ్ళ నాన్న చిన్న వయసులో చనిపోయాడు. చనిపోతే వాళ్ళ అమ్మ ఆ బిడ్డని పెంచుకొని పెద్ద చేసుకొని
ఆ బిడ్డని పెంచుకొని పెద్ద చేసుకొని ఒక స్థితికి తీసుకొని వచ్చింది. అప్పుడప్పుడు ఆ బిడ్డ మాట్లాడుతూ ఉంటాడు, అమ్మ చిన్న వయసులో నాన్న చనిపోయాడు, దేవుడు ఉన్నాడంటావా? చిన్న వయసులో మనకి ఈ కష్టాలు ఏంటమ్మా, ఈ బాధలు ఏమిటమ్మా, ఈ ఇబ్బందులు ఏమిటమ్మా అంటుంటే ఆమె కూడా ఏమనే నాకు అర్థం కావటం లేదు అన్నట్లుగా ఆమె కూడా వదంతు పలికింది. కుమారుడు మాటలకి ఒప్పందమైంది. తర్వాత ఒప్పందం అయిపోయిన తర్వాత అబ్బాయి కాలేజీ చదువుకుంటూ ఉన్నాడు. కాలేజీ చదువుతున్నప్పుడు వినండి, ఒక 500 రూపాయలు అవసరం ఆ అబ్బాయికి. 500 రూపాయలు అవసరం కాలేజీకి వెళ్ళటానికి, కాలేజీలో ఫీజులు కట్టుకోవటానికి ఒక 500 రూపాయలు అవసరం. ఈ 500 రూపాయలు అవసరం కాబట్టి వినండి, 500 రూపాయలు అవసరం కాబట్టి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు 500 రూపాయలు అవసరం, మరి నాకు నువ్వు సహాయం చేయమంటుంటే వాళ్ళ అమ్మ అంది, అయ్యా నా దగ్గర 500 నీకు చెప్పేందుకు లేట్ చేస్తాను, ఇచ్చేదాన్ని కదా, నా దగ్గర లేవయ్యా అంటే ఆ అబ్బాయి టూకీ కనుక్కొని దేవుడు నాకు సహాయం చేస్తాడు అన్నట్టుగా మనసులో పెట్టుకొని ఒక చిన్న లెటర్ రాశాడండి. చిన్న అడ్రస్ పెట్టి ఆ అబ్బాయి పేరు పెట్టి, యేసయ్య నాకు ఒక 500 రూపాయల సహాయం కావాలి, నాకు 500 రూపాయలు మీరు సహాయం చేయండి అని ఆ లెటర్ రాసి పోస్ట్ ఆఫీసులో వేసాడు. దేంట్లో వేసాడండి? ఇప్పుడు మీకు పోస్ట్ ఆఫీసులు కాదు, తీస్తే సెల్, తీస్తే ATM కార్డు. ఏమండి? హల్లెలూయా. చేతులు పెద్ద గట్టిగా పెద్దగా చెప్పాలి, ముగిస్తున్నాను, పెద్దగా చెప్పాలి హల్లెలూయా, అందరూ చెప్పాలి హల్లెలూయా. ఇక 500 రూపాయలు నాకు కావాలి, అడ్రస్ మొత్తం రాసి వినండి, అడ్రస్ మొత్తం రాసి యేసయ్య నాకు 500 రూపాయలు సహాయం చేయమని రాసి ఆ పోస్ట్ ఆఫీసులో వేసాడు ఈ అబ్బాయిని. ఆ లెటర్ తీసుకెళ్ళి పోస్ట్ ఆఫీస్ ఉంటుందండి, బాక్స్ ఉంటుందండి, ఆ బాక్సులు వేసాడు. బాక్సులు వేసిన తర్వాత ఇంచుమించు 1 నెల దాకా ఆన్సర్ రాలేదు, జాబ్ రాలేదు, ఇంక ఎదురు చూస్తున్నాడు. వాళ్ళ అమ్మతో అంటున్నాడు, అమ్మ దేవుడు గొప్పోడు అని లోకమంతా చెప్పుకుంటున్నారు, 500 రూపాయలు కూడా ప్రభు నాకు ఇవ్వలేకపోయాడు, నాకు సహాయం చేయలేకపోయాడు, అసలు దేవుడు అంటూ ఉన్నాడా అని వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది. వాళ్ళ అమ్మ అంది, ఏమని నాకు కూడా డౌట్గా ఉందని అంటుంది ఆమె. నాకు కూడా డౌట్గా ఉంది అంటుంది. ఈ అబ్బాయి నెల రోజులు అవుతుంది పోస్ట్ ఆఫీస్లో బాక్స్లో ఈ లెటర్ రాసేసి ఎదురు చూస్తున్నాడు, మర్చిపోయాడు. నెల దాటిన తర్వాత 500 రూపాయలు ఈ అబ్బాయి పేరు మీద మనీ ఆర్డర్ చేయబడింది. ఆమేన్. ఆ మనీ ఆర్డర్ చేసేటువంటి లెటర్ మీద దేవుని సహాయము ద్వారా నీకు ఇది కలిగింది అని ఆ ఉత్తరం రాసి 500 రూపాయలు మనీ ఆర్డర్ పెట్టి ఈ అబ్బాయి అడ్రస్ ఇచ్చాడు కదండి, అడ్రస్కి పంపించబడింది. ఈ అబ్బాయికి డౌట్ వచ్చింది, అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ సహాయము, ఎవరు చేశారు నాకు మనీ ఆర్డర్? అడిగింది నువ్వేగా, ఆలోచించండి, అడిగింది నువ్వేగా, యేసయ్య లెటర్ రాసావు కదా, ఏదో 1 రూపాయలు దేవుడు సహాయం చేశాడని ఆ సంతోషించి ఆనందించి స్తోత్రం చెప్పొచ్చు కదండి. తోమా కూడా యేసుక్రీస్తుకు ఏళ్ళుగా అరచేతుల్లో బ్రేలు పెట్టి చూస్తేనే నమ్ముతాను, పక్కన బల్లెపోట్లో గాయాలు ఉన్నాయి కదా, గాయాలు ఏలుబెట్టి చూస్తేనే నమ్ముతాను అన్నట్టుగా అసలు నా అడ్రస్ ఎట్లా తెలిసింది? అడ్రస్ నువ్వే రాసింది నువ్వే. అక్కడ ఏమంది? దేవుని సహాయం నీకు వచ్చిందని ఉంది. ఇక లాభం లేదు, పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇక ఆరాధిస్తాడు. ఆరాధిస్తే ఆ పోస్ట్ మ్యాన్ అంట ఎప్పటి నుంచో మనసులో ఉందంట ఆయనకి, పేదలకు ఒక 500 రూపాయల సహాయం చేయాలని మనసులో పుట్టిందంట ఆయనకి, ఆ పోస్ట్ మ్యాన్కి.
బీదలకి ఎవరికైనా సరే ఒక 500 రూపాయలు సహాయం చేయాలని మనసులో పుడితే ఈ లెటర్ చదవగానే అబ్బాయి బీదోడని మనసులో ఆలోచన కలిగి 500 రూపాయలు ఈ అబ్బాయికి మనీ ఆర్డర్ రూపంలో పంపించాడు. ఆమె మళ్ళా అంటాడు, అసలు నీకు ఎట్లా కలిగింది ఈ పేరాపన? ఏసై పేరేపన కలిగిస్తేనే కదండి సహాయం వచ్చిందండి. ఒక వ్యక్తి మనసును మారిస్తేనే మనకు సహాయం వచ్చింది. అందుకని ఈ రాత్రి మనం గమనించినట్లయితే బైబిల్ ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను త్వరగానే, ఎందుకంటే చాలా జాగ్రత్తగా వినాలి. చేతుల బయట గట్టిగా వెళ్ళి చెప్పాలి హల్లెలూయా. దేవుడు ఒక సేవకుడు దగ్గరికి వెళ్ళాడు. ఆ సేవకుడు దగ్గరికి వెళ్ళి దేవుడు మాట్లాడుతున్నాడు, నా సేవకుడా, ఈ భూమి మీద వర్షం పడుతుందా చూడు అన్నాడు. అయ్యా, భూమి మీద వర్షం పడటం లేదయ్యా, వర్షం పడకపోతే ఏం జరిగిద్ది నా సేవకుడా అని దేవుడు అడిగాడు. అయ్యా, వర్షం పడకపోతే పంటలు పండకపోతే ఏం జరిగిద్ది నా సేవకుడా అని దేవుడు అడిగాడు. కరువు ప్రారంభమైద్ది అన్నాడు. కరువు ప్రారంభమైతే ఏం జరిగిద్ది నా సేవకుడా? ప్రజలు ఆకలితో అలమటించి చచ్చిపోతారయ్యా అని సేవకుడు చెప్పాడు. ఇప్పుడు నువ్వేమని ప్రకటన చేసావు నా సేవకుడా అని ఆ సేవకుని ప్రభు అడిగాడు. అయ్యా, నేను రాజు దగ్గరికి వెళ్ళి ఒక ప్రకటన చేశాను. ఈ సంవత్సరం భూమి మీద మంచైన వర్షమైన పడదని రాజుగారికి చెప్పాను. అదేనై నేను ప్రకటన చేశాను. నా ప్రకటన మీరు విని భూమి మీద వర్షం పడలేకుండా చేశారు, మంచు లేకుండా చేశారు. ఆమేన్ హల్లెలూయా. బాగానే ఉంది, నేను చెప్పింది మీరు చేశారు, అందుకు స్తుతి కలుగును గాక. ఓకే, ఇప్పుడు ఇతను బ్రతకాలంటే ఇతనికి ఏం కావాలండి? తినటానికి ఏం కావాలి? ఆహారం కావాలి, నీళ్లు కావాలి. ఓకే, దేవుడు అంటాడు, ఇదిగో నేను నీకు సహాయం చేస్తాను అన్నాడు. హల్లెలూయా. నువ్వు బ్రతకటానికి నేను నీకు సహాయం చేస్తాను అన్నాడు. అయ్యా, నేను బ్రతకటానికి నువ్వు సహాయం చేస్తానన్నావు, ఎలా సహాయం చేస్తావయ్యా? భూమి మీద పంటలు లేవు, చెప్పండి, వర్షాలు లేవు, మంచు లేదు. మంచు లేనప్పుడు, వర్షం లేనప్పుడు భూమి మీద పంట పండిద్ది చెప్పండి మీరు? నోదే చెప్పలేదండి, పండిద్దా? పంట పండదు. మరి నాకు ఎట్లా సహాయం చేస్తారయ్యా? ఏమీ లేదు, నువ్వు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ నీళ్లు త్రాగు. ఆమేన్. మంచిళ్ళు తాగు. ఆ వాగులు నీళ్ళు ఉంటాయి, భయపడాల్సిన అవసరం లేదు. వాగులు నీళ్ళు ఉంటే నీళ్ళు తాగు అన్నాడు. ఎప్పుడు నీళ్లు తాగుతుంటే మనకేం వస్తుంది మీరు చెప్పండి? గ్యాస్. గ్యాస్. మిమ్మల్ని చూస్తే నాకే బాధ అనిపిస్తుంది. 4 మీద ఉన్నారు ఒక్కొక్కరు. మీరు ఇప్పుడు నిద్రపోయేళ్ళందరూ గట్టిగా చెప్పండి. నిద్రపోయేళ్ళందరూ గట్టిగా చెప్పండి. మేలుకున్నారు చెప్పండి, పెద్దగా చెప్పాలి, పెద్దగా చెప్పాలి. హల్లెలూయా. అందరూ చేతులు పెద్దగా చెప్పాలి. హల్లెలూయా. ఎప్పుడు 24 గంటలు అన్నం తినకుండా నీళ్ళు తాగితే ఏం వచ్చింది మీరు చెప్పండి? గ్యాస్. అది పూర్తి చేయండి. గ్యాస్ ఏమైందండి మీకు ఈరోజు? గ్యాస్ ట్రబుల్. ఆమేన్ హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎప్పుడు నీళ్ళు 3 రోజులు 4 రోజులు ఎప్పుడు నీళ్ళు తాగుతుండే అన్నం తినడానికి గ్యాస్ వచ్చేసింది. దాన్ని గ్యాస్ ట్రబుల్ అంటారు. ఇప్పుడు ఆ సేవకుడితో దేవుడు ఏమన్నాడు? నువ్వు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ మంచీళ్ళు వంటి మంచీళ్ళు త్రాగు. ఆమేన్. దేవుడు నాకు మంచీళ్ళు త్రాగమని చెప్పాడు, దేవుడు త్రాగమని చెప్పాడు కాబట్టి అని ఆ కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి మంచీళ్ళు త్రాగుతూ ఉన్నాడు.
మంచిలు తాగుతున్న సమయంలో దేవుడు ఎలా సహాయం చేశాడు తెలుసండి? ఒక కాకిని ఆజ్ఞాపించి, కాకిని పిలిపించి, కాకి నోట్లో రొట్టెలు మాంసము మూట కట్టి పార్సల్ చేసి కాకి ముక్కుకు తగిలిచ్చాడు. అర్థమైందండి? కాకి బుద్ధి అలాంటి బుద్ధి. మాంసం అంటే వదిలిపెట్టిద్దా? చెప్పండి. రొట్టెలంటే వదిలిపెట్టిద్దా? చెప్పండి. చూడండి, యేసయ్య ఇప్పుడు రొట్టెలు మాంసము ఉదయము, బైబిల్ లేదా మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ఏమనుందండి? ఉదయము సాయంత్రము, ఉదయము సాయంత్రం, ఉదయం సాయంత్రం యేసయ్య ఏలియాకి కాకి ఆజ్ఞాపించి మాంసపు రొట్టెలు పెట్టి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు వర్షం పడేంత వరకు. ఏలియా ప్రాణాన్ని ప్రభువు తీసుకోలేదు. చదవండి ఆ మాట. అర్థమైందండి? మరి వినండి, మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఏలియాకి రొట్టెలు మాంసం పెట్టింది ఎవరు? కాకిని పిలిచాడు తర్వాత సంగతి. అసలు మాంసం రొట్టెని పెట్టింది ఎవరు? మాంసాన్ని రొట్టెను తయారు చేసింది ఎవరు? మనిషి. ఏందండి మీరు? ఇప్పుడు యేసయ్య పార్సల్ చేసి, వినండి, పార్సల్ చేసి కాకి ముక్కు కంటిస్తేనే కదండి పట్టుకొని తీసుకెళ్ళి ఏలియా దగ్గర తీసుకెళ్ళింది. మాంసము రొట్టెలు, మాంసము రొట్టెలు, ఉదయం మాంసము రొట్టెలు, సాయంత్రం మాంసము రొట్టెలు. దేవుడు సహాయం చేస్తే అలా ఉండును గాక. కొట్టు. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఏలియాకి అలాంటి సహాయం చేసిన దేవుడు ఈ రోజున ఏలియాకున్న దేవుడు నీకు లేడా? లేడా? ఏలియాకి మాంసము రొట్టెలను ప్రభు ఆయన కాకి ఆజ్ఞాపించి ఏలియా ప్రాణాన్ని పోషించి ఏలియాకి రొట్టెల ద్వారా మాంసము ద్వారా సహాయం చేస్తూ వచ్చాడు. దేవుడే స్వయంగా చేతులతో రొట్టెలు తయారు చేశాడు. దేవుడే స్వయంగా మాంసాన్ని సిద్ధపరిచాడండి. ఎంత అద్భుతమైన సహాయం అండి అది. ఏలియా వండుకున్నాడా? కొండ ఒకటి పెట్టాడా? గ్యాస్ స్టవ్ వెలిగించాడా? ఉప్పు వేసుకున్నాడా? శారవా కొంచెం నీళ్ళ ఎక్కువ ఉంటే శారవా కొంచెం శారగా నీళ్ళు ఎక్కువ పోయి పోసుకున్నాడా? చెప్పండి, మీరు చెప్పండి. వంట వండుకున్నాడా? నోరు తెరవలేదండి. పొన్నూరు మార్కెట్కి వెళ్ళి చిక్కుడుగాలి మాంసం తెచ్చుకున్నాను, కొంచెం కొత్తిమీర, కొంచెం కొబ్బరి, కొద్ది అల్లం, కొబ్బరి అన్నీ చేశాడు ఆయన. చెప్పండి మరి, చేశాడా? ఏలియాకు దేవుడు సహాయం చేశాడంటే ఏలియా ఎవరు? ఏలియా ఎవరో తెలుసండి? ప్రార్థనలో ప్రభువుని బ్రతిమలాడే వ్యక్తి. కొట్టు. ఆమేన్, హల్లెలూయా. ఆసక్తి కలిగిన వాడు, దేవుని మీద పిచ్చి, దేవుని మీద మమకారం. ఏలియా ఆసక్తి కలిగిన వాడు, దేవుని కోసం రోషము కలిగి బ్రతికిన వాడు, దేవుని కోసం పరిపూర్ణముగా జీవించిన వాడు, దేవుని కోసం తన జీవితాన్ని సమర్పించుకున్నవాడు, దేవుని కోసం ఏలియా ప్రతిష్ఠించబడ్డాడు. మరి నీకు ఆ రోషం ఉందా? మనుషులు ఏదన్నా మాట అంటే రోషపడతాం. నన్ను అంటావా అంటామే. మరి దేవుని విషయంలో రోషం ఉందా నీకు? ఎన్ని రోజులు నిద్రపోవటం లేదండి? సంవత్సరానికి 366 రోజులు రోజు నిద్రపోతున్నాం. ఒక్కరోజని మేల్కొని రోషం కలిగి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? చేతులు బయటికి అడిగాలి, చెప్పాలి, పెద్దగా చెప్పాలి, అందరూ చెప్పాలి, ఉద్యోగం చెప్పాలి.
హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నామా? రోషము కలిగి జీవిస్తున్నామా? చెప్పండి. మనం ఏలేక అంత సహాయం చేసింది దేవుడు, నీకు కొంచెం సహాయం చేయడా? ఒకసారి మేము అదే మన వరంగల్ వెళ్ళి వస్తామన్నాం. ఏనండి, వరంగల్ వెళ్ళి వస్తామంటే మేము చిన్న ఒక రూమ్ తీసుకొని పరిచర్య ప్రారంభించామండి. ఇక్కడే మన ఇందిరా కాలనీలో చిన్న రూమ్. ఆ రూమ్ కూడా 5 స్టార్. ఇద్దరికి చాపేసుకుంటే సరిపోద్ది. దానికి నెలకొచ్చి 700 అద్దె. ఆ రూమ్ కింద ఒక ఆయన గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. వాళ్ళ కూతుర్ని అమెరికా ఇచ్చాడు. కొడుకు కొంచెం మెంటల్గా ఉంటాడు. వాడు ఆయన నెలకొచ్చి 56,000 రూపాయలు జీతం. మేమంటే కొంచెం అభిమానం. అంత అభిమానం ఉన్నా కానీ వాళ్ళు నెల అద్దె కట్టించుకుంటూ ఉంటారు. ఏ నెల కూడా మిస్ చేయరు. నెలకి 700 కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, అంతే. తిన్నారా లేదని కూడా వాళ్ళు ఆలోచించరు. ఒకసారి మేము ఒక ప్రాంతం వెళ్ళి సేవ చేసుకుని ట్రైన్లో దిగి వస్తా ఉన్నాం, నడుచుకుంటూ వస్తా ఉన్నాం. ఆ రోజు మా చేతిలో ₹1 డబ్బులు లేవు. ఆ రోజు వినండి, ఆ రోజు నాకు డౌట్ వస్తుంది. నేను పాస్టర్ గారితో అన్నామా, నేను నడవలేకపోతున్నాను, గదిలోకి వెళ్ళిన మంచి లాగి నిద్రపోవటమే కదా దేవుడు, మరి ఈ పరీక్షలు ఎందుకు వస్తున్నాయి, ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయో, ఆహారాన్ని కూడా ప్రభు చంపుతున్నాడు అన్నట్టుగా నేను మాట్లాడా. దేవుని సహాయం ఎలా ఉంటుందో మీకు చెప్తున్నా నేను, వినండి. మీరు అనుభవించాం కానీ చెప్పగలుగుతున్నాం, అనుభవించకపోతే చెప్పలేము. ఇక్కడ నడుచుకుంటూ ఊక్కుంటూ బ్యాగ్ తగిలించుకుని ఊక్కుంటూ తిన్నగా ఇక ఇందిరా కాలనీ మేము ఉండే అద్దెంటికి వెళ్ళామక్క. వెళ్ళి మా కింద వాళ్ళు ఉంటారు, 5 స్టార్లు, మేము ఉంటాం. చిన్న గది అది. ఆ గది పైకి పాస్టర్ గారు చిన్నగా ఎక్కుతుంది. మేము పరిగెత్తుకుంటూ గది పైకి ఎక్కి ఆ డోర్ ఓపెన్ చేసాం. గది రూమ్ డోర్ ఓపెన్ చేసాం. ఓపెన్ చేయగానే వాళ్ళ అబ్బాయి కొంచెం మెంటల్గా ఉంటాడు. వాడు పాస్టర్ అన్న అంటున్నాడు. వాడు వచ్చాడంటే వదిలిపెట్టడెక్క. వాడు వచ్చాడా వదిలిపెట్టాడు. వాడికి తిండిపోతాడు వాడు. ఆమేన్, హల్లెలూయా. బాగా తింటాడు. 4 కేజీలని 3 కేజీలని బాగా తింటాడు. కాయలు కూడా నోట్లో పెట్టుకుని మొక్కలు తినడు. కాయ నోట్లో పెట్టుకుంటాడు. ఊరి బాబు వీడు వచ్చేసేసాడు, మన దగ్గర ఏమి లేవు కదా అనుకుంటున్నాను నేను. పాస్టర్ అన్నా అన్నాడు. ఏందిరా బాబు చెప్పురా అన్న. ఈరోజు నా బర్త్డే అన్నాడు. అవునా, సరే మంచిదిరా అన్నా. మమ్మ నన్ను పిలుస్తుంది, కిందకి వెళ్ళి వస్తాను అన్నాడు. సరే వెళ్ళిరా పోరాడు. వాడు కిందకి వెళ్ళి ఒక 5 నిమిషాల్లో 2 క్యారేజీలు బిర్యానీ, చికెను, గోంగూర చట్నీ, ఏనండి అర్థం చేసుకోండి, గోంగూర చట్నీ, డ్రింకు, మొత్తం పెద్ద 2 క్యారేజీలు తీసుకుని వచ్చి ఆ గది దగ్గర పెట్టి, పాస్టర్ అన్న మమ్మ ఇచ్చారు, ఈరోజు నా బర్త్డే కదా, మిమ్మల్ని భోజనం చేసి నా కోసం ప్రార్థన చేయమంది, మీరు భోజనం చేసి ప్రార్థన చేయండి అని వాడు దిగి వెళ్ళిపోయాడండి. ఇప్పుడు దేవుడు చేసిన సహాయం అనుకోవాలనా, లేకపోతే ఆమె చేసిన సహాయం అనుకోవాలని నేను ఆమె పిల్లికి పిచ్చం కూడా పెడదాం మనిషి. ఏమండి, నేను భోజనం చేసి ఏనండి ఓపెన్ చేసుకుంది అంటే ప్రభు అంటాడు, అదే నీకు ఇబ్బంది లేకుండా నేనే వండి పెట్టించాను రా వాళ్ళ ద్వారా, అది నా సహాయం అంటే. కొట్టు, దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు చేసే సహాయాలు వేరుగా ఉంటాయి. ఆయన సహాయం చేస్తే నువ్వు ప్రాకారాలు దాటగలుగుతావు. ఆయన సహాయం ద్వారా రాజ్యాలు జయించగలుగుతావు. ఈ మార్చి నెలలో ప్రభు నీకు అన్ని విధాలుగా సహాయం చేసి నిన్ను బలపరిచి తీర్చిదిద్దునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పెద్దగా చెప్పాలి. దేవుని సహాయం కావాలండి మన జీవితంలో. దేవుడి సహాయం చేస్తేనే మాట్లాడగలుగుతాం. దేవుడి సహాయం చేస్తే నిలబడగలుగుతాం. దేవుడి సహాయం చేస్తేనే ఏదైనా చేసుకోగలుగుతాం.
అయితే నీకు ప్రార్థనా జీవితం కావాలి. ప్రార్థనలో ప్రభువుని నువ్వు గోచాడాలి, సన్నిధిని అనుభవించాలి. నీ నోట స్తుతి స్తోత్రం తప్పితే రెండో మాట రాకూడదు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. వచ్చిందా అయిపోయినట్టే, వచ్చిందా అయిపోయినట్టే. కనుక దేవుడు సహాయం చేస్తాడు. ఆయన మీద నువ్వు మనసు పెట్టండి, ఆయన మీద నువ్వు మనసు పెట్టు. నీకు శోధనలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి. దేవుడు నిన్ను పరీక్షించాడు అనుకో, ఆ శోధనలు ఏం చేస్తాడు ఆయన నీకు? చెప్పండి. చివరి మాట చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18 వచ్చిన ముగిస్తున్నాను. చివరి మాట 2వ అధ్యాయం 18 వచ్చిన. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18 వచ్చిన. ఆమేన్, హల్లెలూయా. చేతులపైకి గడియాలు చెప్పాలి. హల్లెలూయా. శోధింపబడిన వారికి యేసయ్య సహాయం చేస్తాడు. శోధించబడుతున్నావా? నువ్వు శోధించబడితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. శోధించబడిన వారికి దేవుని నిమిత్తం. కొంతమంది కావాలని శోధన తెచ్చుకుంటూ ఉంటాడు, కొంతమంది కావాలని కష్టాలు తెచ్చుకుంటారు, కొంతమంది కావాలని ఇబ్బందులు తెచ్చుకుంటాడు, కొంతమంది కావాలని అనేక విధాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కావాలని చేసే వాళ్ళకి ఎన్నైనా వస్తాయి. హల్లెలూయా. దేవుని నిమిత్తమై ఒకళ్ళకి శోధనలో నిందలు వస్తే నువ్వు శోధించబడితే దేవుడు నీకు సహాయం చేయునుగాక. ఆమేన్. మరి ఈ రోజున దేవుని సహాయం నీకు అందుతుందని ప్రభు చెప్తున్నాడు. ఆయన పరిశుద్ధమైన స్థలం నుంచి ప్రభు నీకు సహాయం చేస్తానంటున్నాడు. మరి ఆయన సహాయం కోసం మనం ఎదురు చూద్దాం. ఆయన సహాయం ఈ రాత్రి మీకు అందబోతుంది. ఆయన సహాయం ఈ రాత్రి మీకు కలగబోతుంది. ఆయన సహాయం ఈ రాత్రి మీకు తప్పనిసరిగా ప్రభు సహాయం చేసి మిమ్మల్ని బలపరచబోతున్నాడు. ఏ విషయంలో మీకు సహాయం కావాలో ప్రభుతో చెప్పుకోండి. మోకరించండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. చేతుల పైకి ఎత్తండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయాలి, ప్రార్థన.